ఇక్కడ అవకాశం దొరకని వాళ్ళు అక్కడ జాయిన్ కాండి. లీడర్స్ ఆల్రెడీ యూట్యూబ్ లో మనం లైవ్ లింక్ షేర్ చేశాము. ఇక్కడ దొరకని అవకాశం లేని వాళ్ళకి అక్కడ చెప్పండి సార్. అన్ని గ్రూప్స్ లో లింక్ షేర్ చేశాం కాబట్టి ఎవరైనా వాళ్ళ అప్లయన్స్ ఉంటే, ఎవరికైతే ఇక్కడ జూమ్ దొరకలేదో వాళ్ళకి ఫాలో అప్ చేసేయండి. ఒక 2 minutes లో నేను సెషన్ స్టార్ట్ చేస్తాను. సార్ని ఇన్వైట్ చేస్తాను. సార్ ఆల్రెడీ వచ్చున్నారు కాబట్టి ఎక్కువ మనం టైం వేస్ట్ చేసుకోకుండా ఒక 2 minutes లో సార్కు సెషన్ హ్యాండ్ ఓవర్ చేసేస్తాను నేను. ఇక్కడ అవకాశం లేని వాళ్ళు, ఇక్కడ జూమ్ దొరకని వాళ్ళు యూట్యూబ్ లో వస్తున్నారు సార్ లైవ్, కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్ లో మీరు జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. అన్ని గ్రూప్స్ లో లింక్ పంపించాము. ఓకే లీడర్స్, 8:10 అవుతుంది కాబట్టి మనం సెషన్ స్టార్ట్ చేసుకుందాం. గుడ్ మార్నింగ్ వెస్టేజ్, గుడ్ మార్నింగ్ ఆల్ ఎంఎస్ఆర్ అసోసియేషన్, గుడ్ మార్నింగ్ పాన్ సార్, గుడ్ మార్నింగ్ సైదుల్ సార్, బీబీ మేడం, మై అప్లైన్ డాక్టర్ వరలక్ష్మి మేడం, జూమ్లో పార్టిసిపేట్ చేసిన 1000 మెంబర్స్కి అందరికి గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు మన గ్రేట్ లీడర్ అసలు డైరెక్ట్ సెల్లింగ్ అంటే, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి అని దాదాపు ఒక 4.5 లక్షల మందికి క్లారిటీ ఇస్తూ, ఇంకా ఎంతో మంది క్లారిటీ రోజు రోజుకి ఇస్తున్నటువంటి మన గ్రేట్ లీడర్ సైదుల్ సార్ ఈరోజు టెస్ట్ మినల్ ఉన్నది కాబట్టి సార్ను మనం ఇన్వైట్ చేసుకుందాం. సార్ జర్నీ ఏంటి, సార్ డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఏం చెప్తారు అనేది సార్ వర్డ్స్ లోనే విందాం. డైరెక్ట్ సెల్లింగ్ అంటే పర్యాయ పదంగా మనం వాడుకునే పేరు సైదుల్ సార్, కాబట్టి మన గ్రేట్ లీడర్ని మనం ఇన్వైట్ చేసుకుందాం. సార్ మీరు ఒకసారి అన్మ్యూట్ చేసుకొని రండి సార్. వెల్కమ్ సార్ సైదుల్ సార్. Thank you, sir. Thank you so much. సార్ వెల్కమ్ Thank you. సార్, వెల్కమ్ టు జూమ్ సెషన్. Thank you. సార్ సెషన్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను సార్. ఆల్ ది బెస్ట్ సార్. Thank you so much. థ్యాంక్ యూ. Thank you, all leaders. Good morning, all of you. Good morning, Vestige. నా వాయిస్ ఓకేనా, వినిపిస్తుందండి? క్లియర్ ఉన్నది సార్. ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను చెప్తాను.
మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ ఆల్ దిస్. సో ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యారో వాళ్ళందరూ కూడా హ్యాపీ వెల్కమ్. మధ్యలో కొంచెం మెసేజ్ అయ్యాయి, మెసేజ్ ఆఫ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. జూమ్ మీటింగ్ ఎవరైతే కండక్ట్ చేస్తారో కృష్ణ సార్, తర్వాత పాన్ సార్, మేమందరూ కూడా, అంటే నేను కూడా పాన్ సార్, సార్ పాన్ సార్ సైడ్ లైన్స్ ఉన్నారు. సార్ సారీ వాళ్ళందరూ ఫర్ ద కూడా ఇంటరప్షన్ సార్. కొంచెం వాయిస్ బ్లర్ అవుతుంది సార్. వాయిస్ రావట్లేదా మొత్తానికి? వాయిస్ వస్తున్నది, కొంచెం బ్లర్ అవుతుంది సార్, స్ట్రక్ అయినట్టు వస్తున్నది. ఒక 1 minute సార్. నా వాయిస్ ఓకేనా ఇప్పుడు? క్లియర్ ఉన్నది సార్ ఇప్పుడు. Thank you all. Thank you, leaders. Once again, I welcome you all. Thank you so much for inviting me. A special thanks to Pant sir, my upline scene sir, and in invite చేసినటువంటి మనీషా, అందరికి థ్యాంక్ యూ సో మచ్. సో సార్, నా పేరు సైదులు. కొత్త వాళ్ళ గురించి, నేను వెస్టేజ్లో రాకముందు ఆ, నేను చదువుకుంది మా ఊరు వచ్చేసి ఆరుట్ల, మంచాల మండలం, రంగారెడ్డి జిల్లా. పాండు సార్ వల్ల సార్ ఇది రిక్వెస్ట్ పెడుతున్నారు, ఇది రికార్డింగ్ గురించి రిక్వెస్ట్ పెడుతున్నారు సార్. దీన్ని ఆఫ్ చేస్తే జూమ్ మీటింగ్ లో ఉన్నాను, యాజ్ ఇట్ ఈజ్ గా రైట్. సో సార్, సో రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల సార్ మా ఊరు. నేను వెస్టేజ్ లో రాకముందు మా ఊర్లో నేను చదువుకున్న 10th వరకు, తర్వాత మిగతాది ఇబ్రాహీంపట్నంలో చదువుకున్నా. ఇబ్రాహీంపట్నంలో ఇంటర్మీడియట్, డిగ్రీ అయిపోయిన తర్వాత కొంచెం మన చదువు అంతంత మాత్రమే ఉండటం వల్ల ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ రాదు అని చెప్పి తెలిసి నేను ప్రైవేట్ ఉద్యోగం కోసం అని చెప్పేసి హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్ లో ఒక 6 సార్లు నన్ను ఇంటర్వ్యూ చేసి 7వ సారి నేను బతిలాడితే, అంటే మీన్స్ నా కుటుంబ పరిస్థితులు అన్ని చెప్పి నా పరిస్థితిలో ఉందని చెప్తే నాకు ఒక ఫార్మా కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్ ఉద్యోగం రావడం జరిగింది. యాక్చువల్ గా ఉద్యోగానికి నేను 2007లోనే ఇంటర్వ్యూ పోయాను, 2007-8 ఆ ప్రాంతంలో, అదే జాబ్. ఆ ఎందుకు అట్లా పోయినా అంటే ఇంటర్మీడియట్ చదివేటప్పుడే నాకు అర్థమైపోయింది మనకు జాబ్ రాదు, మన చదువుకు గ్యారంటీగా ఫ్యూచర్ లో మనకు లైఫ్ లేదు, జాబ్ వల్ల రాదు అని చెప్పేసి. సార్ వాయిస్ రావట్లేదా? లేదు సార్, క్లియర్ ఉన్నది సార్ వాయిస్. ఆ మెసేజ్ పెడుతున్నారు ఒకటే పని. దయచేసి మెసేజ్లు ఓవర్ పెట్టొద్దు సార్, అన్నెసెసరీ మెసేజ్లు పెట్టొద్దు, డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్. సార్ టైం వేస్ట్ చేయకండి దయచేసి. ఏదైనా ప్లీజ్ సార్, ప్రాబ్లం ఉంటే ప్లీజ్ నేను కొంచెం చెప్తాను. జర, కొంచెం జర ఈ మెసేజ్ అన్ని పెట్టకండి దయచేసి. సో నేను అట్లా ఇంటర్మీడియట్ లో 2007-8 లో ఇంటర్మీడియట్ చేస్తున్నప్పుడు, 8 సెకండ్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత, 2007 అయిపోయిన తర్వాత బెంగళూరుకి వెళ్ళడం జరిగింది. మా అన్నయ్య వాళ్ళ ఎంబడి, అమ్మ వాళ్ళ అక్క కొడుకులు ఎంబడి బెంగళూరు వెళ్ళి ఎలక్ట్రిషియన్ నేర్చుకున్నా. అక్కడ కరెంట్ పని నేర్చుకొని అక్కడే డే అండ్ నైట్ వర్క్ చేస్తుంటే ఒక 1500 రూపీస్ నా మంత్లీ శాలరీ, 1500 రూపాయల శాలరీ, అక్కడ ఫుడ్ పెట్టేది 1500 రూపాయలు. తర్వాత బయటికి వెళ్ళినప్పుడు లంచ్ కు దాని దీని డబ్బులు లేకపోతే ఒక 5 రూపీస్ ఎగ్ పఫ్, 5 రూపీస్ బాదం చాయ్. బెంగళూరులో బాదం చాయ్ ఫేమస్. అది చేసుకుంటూ ఎలక్ట్రిషియన్ పని బాగా బాగా నేర్చుకుని, కొంచెం ప్యాషన్ ఉండేది అది. ఆ వర్క్ బాగా నేర్చుకొని ఆ, ఒక ట్యూబ్ లైట్ ఫిట్ చేస్తే 40 రూపాయలు, ఒక ఫ్యాన్ ఫిట్ చేస్తే 50 రూపాయలు. అవి అట్లా సంపాదించుకున్న డబ్బులు నెలకు ఒక 2-3 వేలు వచ్చేది. దాంతో బెంగళూరులో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత నెల 15 రోజులు బెంగళూరులో వర్క్ చేసి సమ్మర్ హాలిడేస్ లో మళ్ళీ రిటర్న్ వచ్చి సెకండ్ ఇయర్ చేసినప్పుడు, మన చదువుకి మనం చేసే పనికి సంబంధం లేదు కదా, అనవసరంగా ఎలక్ట్రిషియన్ వైపు పోయినా అనుకొని ఆ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లోకి ఎంటర్ కాకముందుకే మా బావ, ఇప్పుడు మా సొంత చెల్లెని చేసుకున్న మా మేన బావ, అరే నువ్వు ఈ పనులు వద్దురా, నువ్వు పని చేసే బదులు, నేను చిన్నప్పటి నుంచి దాదాపు అన్ని వర్కులు చేసిన, ఇప్పుడు వ్యవసాయంలో ఉన్నటువంటి అన్ని పనులు చేసిన, ఆ వ్యవసాయదారులు చేసే పనులు కూడా చేశాను. ఇది ఈ మన క్రేన్ పని, నాన్నమ్మడి క్రేన్ నడపకపోవటం, తర్వాత ఈ సెంటరింగ్ పనికి వెళ్ళిన, ఉప్పర్ పనికి వెళ్ళిన, మేస్త్రి పని,
పెయింటింగ్ వర్క్ వర్క్ అందించడానికి వెళ్ళిన ఇవన్నీ వ్యవసాయానికి సంబంధించిన దాదాపు అన్నిటి తర్వాత మన జన్మభూమి ఆ, పథకం కింద వరద కట్టలు వచ్చాయి. మనం వరద కట్టలు ఆనకట్టలు తీస్తాను పోతే ఇప్పుడు పనికి ఆర పథకం అని చెప్పేసి ఇప్పుడు పని చేస్తుంది. అసలు కొత్తగా బయటలు వస్తున్నారు. అప్పుడు పని అట్లా లేకుండా వరద కట్ట తీసిన తర్వాత దాన్ని లోతు వెడల్పు కొలిసి డబ్బులు ఇచ్చింది. కొన్ని డబ్బులు కొన్ని బియ్యం ఇచ్చింది. దాని పేరు అప్పుడు పనికి ఆహార పథకం పెట్టింది. అది కూడా చేస్తున్నాను. ఇవన్నీ మా బావ దగ్గర నుంచి చూసారు. ఇవన్నీ వద్దురా, నువ్వు చదువుకున్న చదువుకు ఆ ఆ, మంచిగా చదువుతున్నావు కదా అని చెప్పేసి, చదువుకున్న వాళ్ళకి ఈ పని చేయకూడదు. నేనైతే వేరే, ఆయన అప్పుడు పత్తి దంద చేస్తుంది. నేను పత్తి బిజినెస్ చేస్తున్నారా, నాకు ఎట్లా జాబ్ చేయడానికి రాదు, నేను జాబ్ చేయలేను కాబట్టి అది చేస్తున్నా, మరి నువ్వు జాబ్ చేయగలుగుతావు, నీ దగ్గర కొంచెం శక్తి ఉంది అని చెప్పి వాళ్ళ ఊర్లో ఒక కంపెనీ మేనేజర్, కంపెనీ అయినా పేరు మల్లారెడ్డి సార్. నేను మొన్న లాస్ట్ టైం WNBOCకి చాలా మంది పరిచయం చేసిన వేద కన్వెన్షన్ లో. ఆ సార్ దగ్గరికి నన్ను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయినప్పుడే పంపించినండి. అంటే నేను సమ్మర్ హాలిడేస్ కి బెంగళూరు నుంచి రాగానే పంపిస్తే పోయినా. అప్పుడు మన జుట్టు కథ కార్ఖానా ఎలక్ట్రిషియన్ ఎట్లుంటాడు అట్లే ఉన్నాడు. అవన్నీ చూసి ఆ ఈ వద్దు బాబు, నువ్వు పనికిరావు జాబ్ అని చెప్పేసి అక్కడి నుంచి ఒక మాట కూడా నన్ను అడగకుండా పంపించేసి, డిగ్రీ అయిపోయినాక ఆగు, నీకు ఇప్పుడు జాబ్ రాదని చెప్పి కొంచెం డిసప్పాయింట్ అయ్యి, ఆ ఇంటర్వ్యూ కూడా వెళ్ళేటప్పుడు నేను వేరే వాళ్ళ దగ్గర బండి అడిగి, నాకు తెలిసిన వాళ్ళ దగ్గర బైక్ అడిగితే ఆయన చెప్పిన కారణం ఏంటంటే నా బైక్ లో చైన్ లో ఆయిల్ కారుతుంది అని చెప్పి కాసేపు బతిలాడితే, కొంచెం దగ్గర ఆయన చాలాసేపు బతిలాడినా. బతిలాడిన రోజు నాకు ఇప్పటి గుర్తుంది. ఇంకా చాలాసేపు బతిలాడి, నేను పెట్రోల్ ఓపిస్తా, అవసరమవుతారా, మీరు రండి నా ఎమ్మడి, నాకు డ్రైవింగ్ రాదు కానీ మీరు రండి అని చెప్పి తీసుకెళ్లి ఆయన ఎమ్మడి పోయి ఆ ఇంటర్వ్యూ ఫేస్ చేస్తే గుళ్ళో జరిగింది ఆ ఇంటర్వ్యూ. ఇంకా మనకి దానికి సమాధానం పెద్దగా చెప్పనీకి రాక అక్కడి నుంచి ఆయన పంపించేసిండు. ఇంకా మళ్ళీ వచ్చేసిన, ఇక మనకి ఇప్పుడు జాబ్ రాదని చెప్పి డిగ్రీలో జాయిన్ అయిపోయింది. పోయి డిగ్రీలో జాయిన్ అయిన తర్వాత తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు, ఒకవైపు తెలంగాణ ఉద్యమం, ఇంకా డిగ్రీ అంటే అంత చిల్లర చిల్లర కాలేజ్ పిల్లగారు ఎట్లుంటే అట్లా ఉండి, మైండ్ లో మాత్రం ఒకటి ఏముందంటే మనకి జాబ్ అయితే రాదు, ఈ చదివిన చదువుకి అయితే జాబ్ రాదు, ఏదైనా చేయాలని చెప్పేసి డిగ్రీ నుంచే ఈ నేను ఎప్పుడైతే ఇంటర్వ్యూ పోయి వచ్చినో ఆయన నెంబర్ అప్పుడు సేవ్ చేసుకున్నా. ఇప్పటికి కూడా ఆయన నెంబర్ ఉంటుంది అదండి, 2222 అని ఫీల్ చేసుకున్నా. అట్లనే ఉంటుంది ఇప్పుడు ఆ నెంబర్ నా ఫోన్ లో. మళ్ళీ ఫోన్ చేసి, సార్ నాకు జాబ్ సార్, జాబ్ సార్ అంటే, ఒరే బాబు నువ్వు డిగ్రీ అయిపోగొట్టిన బాబు, నీకు జాబ్ తర్వాత ముందు డిగ్రీ సర్టిఫికేట్ తెచ్చుకో అని చెప్పి ఇక నేను మళ్ళీ ఒక 2 సంవత్సరాలకి అటువైపు కాల్ చేయకుండా దీని మీద ఫోకస్ చేసి చదువుతున్నాను. ఈ చదువులో కూడా అంతంత మాత్రం రిజల్ట్, కాకపోతే నా చేతిలో డబ్బులు లేక నాన్న కొంచెం ఇంటికాడ ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పి డిగ్రీలో మాత్రం నేను ఇబ్రాహీంపట్నం షిఫ్ట్ అయిపోయినా. ఇబ్రాహీంపట్నంలో సంతోష్ థియేటర్ అని ఉంటుంది. సంతోష్ థియేటర్ పక్కన చిన్న రేకుల షెడ్ లో రూమ్ తీసుకొని నేను, నా ఫ్రెండ్, ఇంకొక ఇద్దరు ముగ్గురు వేరే ఆ కరీంనగర్ అబ్బాయి అబ్బాయి ఒక 5-6 కలిసి రేకుల షెడ్ లో రెంట్ ఉండేది. మనిషికి ఒక 500-600 పడింది. సో అక్కడ రెంట్కున్నప్పుడు నాకు రెంట్ డబ్బులు లేవు. మా నాన్నని అడగాలంటే నాకు, నేను నాన్నతోటి ఇక్కడ నేను హైదరాబాద్ వెళ్తున్నా, ఇట్లా ఇబ్రాహీంపట్నంలో ఉంటా అని చెప్పి వచ్చినా కానీ మన దగ్గర డబ్బులు లేవు. ఆ డబ్బుల కోసం ఇంటర్మీడియట్ లో నేను నేర్చుకున్నటువంటి పని ఏదైతే ఉందో ఎలక్ట్రిషియన్ పని, అది నాకు కొంచెం ఉపయోగపడింది. అది ఉపయోగపడి ఖచ్చితంగా నేను ఈ రూమ్ రెంట్ కట్టాలంటే ఆ వర్క్ ను ఉపయోగించుకోవాలని చెప్పి డిగ్రీ మధ్యాహ్నం వరకు అయిపోతుంది. డిగ్రీ క్లాసులు ఇప్పుడు 1 గంట 2-3 గంటల వరకు క్లాసులు అయిపోతాయి. అయిపోగానే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇంటర్నెట్ సెంటర్లల్లో, తర్వాత మా కాలేజీలో ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, తర్వాత నెట్ సెంటర్లల్లో చిన్నగా మన ఏమంటారు ఆ కేబుల్ అది కొట్టుకుంటూ డబ్బులు తీసుకుంటుంది. ఇది మన ఇప్పుడు కాదర్ కాంప్లెక్స్ అని ఇబ్రాహీంపట్నంలో ఉంటది, చాలా మంది తెలుసు. అది పారామౌంట్ ఇన్ఫోటెక్ అని ఒక నెట్ సెంటర్. అందులో దాదాపు టోటల్ కంప్యూటర్స్ కనెక్షన్ ఇచ్చింది నేనే. అన్ని కేబుల్ కొట్టి కేసింగ్ కొట్టి ఆ పని చేసేది అక్కడ. దాని తర్వాత మన వెస్టీ స్టోర్ ఎక్కడైతే ఉందో ఇబ్రాహీంపట్నంలో ప్రజెంట్, ఆ స్టోర్ కొంచెం దగ్గరలో ఆక్వా అకాడమీ అని ఒకప్పుడు పడింది, అందులో కూడా ఎలక్ట్రిషియన్. అట్లా టోటల్ గా మధ్యాహ్నం వరకు చదువుకుంటూ మిగతా టైం ఎలక్ట్రిషియన్ పని చేసుకునేది. నా ఫ్రెండ్ ఒక అతను ఉండే, అతన్ని తోటి కలిసి మాదాపూర్ హైటెక్ సిటీలో 2 అపార్ట్మెంట్ పట్టుకొని నైట్ నైట్ మొత్తం అక్కడ వర్క్ చేసి, పొద్దున్న కాలేజ్, డే నైట్ అంతా అట్లా వర్క్ చేసుకునేది. నైట్ నిద్రపోకుండా ఆ ఇట్లా సుత్త శానం కొడినప్పుడు సౌండ్ వస్తుంది అని చెప్పి, శానం ఉంటుంది, సుత్త శానం 2 ఉంటాయి. ఆ శానం ఇట్లా కొడితే దాని సౌండ్ వస్తుంది అని చెప్పి దాన్ని టేప్ పెట్టి సుత్తతో కొట్టుకుంటూ వర్క్ చేస్తుంది. అట్లా కొంచెం వచ్చిన డబ్బులతోటి, ఎక్కడ డబ్బు మీద నాకు వ్యామోహం కానీ, డబ్బు సంపాదించాలని కోరిక కానీ, చాలాసార్లు సీన్ సార్ పాండ్ సార్ చెప్తుంది, చిన్నప్పటి నుంచి మాకు డబ్బు సంపాదించాలని కోరుకుందని. అది ఎందుకో నాకు రాలేదు. ఇది ఎవరు చెప్పలేదా, లేకపోతే డబ్బు సంపాదించాలి అనే అవసరాల కోసం పనిచేసింది. ఇప్పుడు నాకు డబ్బు అవసరం కాబట్టి ఏదైనా పని చేయాలి అన్నట్టు వర్క్ చేసుకునేది. ఏ డబ్బులు కూడా సేవ్ చేయాలి. మంచి మంచి టీ షర్ట్లు, లేకపోతే ఇంట్లోకి కావాల్సిన ఏదైనా వస్తువులు అట్లాంటి బాగా
ఖర్చు పెట్టుకునేది కానీ ఎక్కువ కాదు, అసలు సేవే చేయలేదు. సో ఫైనాన్షియల్ గా జీరో నాలెడ్జ్, నాకు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ లేదు. అట్లా డిగ్రీ అయిపోయిన తర్వాత జాబ్ చేయాలి ఇప్పుడు అని చెప్పేసి ఐసెట్ ఒకటి రాసిన నేను. పీజీ చేద్దాం, ఎంఎస్సీ కెమిస్ట్రీ నా డ్రీమ్ యాక్చువల్గా. ఎంఎస్సీ కెమిస్ట్రీ చేయాలి, ఆర్గానిక్ కెమిస్ట్రీ వైపు వెళ్ళిపోవాలనేది నా డ్రీమ్ ఉండే. మనం రాసిన దానికి ర్యాంక్ వచ్చింది. ఇంకా నాకు ఎంఎస్సీ కెమిస్ట్రీ సీట్ వస్తుందని చెప్పేసి ఊర్లో పోయి బ్యాంక్ లో ఎడ్యుకేషన్ లోన్ ఇస్తారంటే మా ఊరు బ్యాంకు పోయినా. మా ఊరు బ్యాంక్ మేనేజర్ లేడీ ఉండే. ఆ మేడం దగ్గరికి పోయి, మేడం నమస్తే మేడం అన్న. నమస్తే అని అన్న. లోన్ కావాలి మేడం అన్న. ఏం లోన్ అని అంటే ఎడ్యుకేషన్ లోన్ అన్న. సరే ఏం చదువుతానంటే ఇట్లా పీజీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎంఎస్సీ చేద్దాం అనుకుంటున్నా మేడం అంటే, ర్యాంక్ ఎంత వచ్చిందని అన్నది. నేను ఇట్లా అన్న, ఒకటి వచ్చిందా అన్నది. కాదు మేడం, లచ్చ అని చెప్పి. ఆ మేడం లేచి నిలబడి 2 చేతులు ఎత్తి దండం పెట్టి మళ్ళీ ఎప్పుడు ఇటువైపు రాకని చెప్పింది. సో మన చదువు, మన ర్యాంక్ ఆ స్థాయిలో ఉండే. సో అది నాకు బాగా అనిపించింది. కానీ మనకు ఎడ్యుకేషన్ లోన్ కాదు కదా, ఎడ్యుకేషన్ సంబంధించి ఏది రాదు, ఇంకా దాని వైపు వెళ్ళొద్దని చెప్పి ఈ జాబ్ ఏదైనా ప్రైవేట్ జాబ్ చేద్దామని చెప్పి మా బావ చెప్పిన ఆ పర్సన్ దగ్గరికి మళ్ళా కాల్ చేయటం మొదలు పెట్టిన. ఇక అట్లా ఒక 6 సార్లు పోయిన ఇంటర్వ్యూ అయింది. వదిలిపెట్టలేదు. నాకు ఉద్యోగం కావాలి సార్ అని చెప్తే, మనకు అప్పుడు ఒక మాట చెప్తే ఇంకో మాట చెప్పలేదు. ఊర్లలో ఉండటం వల్ల లాంగ్వేజ్ అదే ఉండి కొంచెం అఫీషియల్ గా మాట్లాడటం, ప్రొఫెషనల్ లాంగ్వేజ్ అది ఏం లేదు. ఆయన ఒకటి అడిగితే మనం కూడా చెప్పండి, సార్ నాకు రాదు, ఇంకోటి అడుగురి, లేకపోతే ఇది కాదు సార్ నాకు ఉద్యోగం కావాలి, మొత్తం మీద జాబ్ కావాలని కసి ఉంది. అట్లా 6 సార్లు రిజెక్ట్ అయినాక 7వ సారి ఇలా కష్టాలని తెలిసి ఆ కంపెనీ ఓనర్ ఈ విషయం అంతా చెప్పిన తర్వాత నాకు జాబ్ ఇవ్వడం జరిగింది. చాలా సార్లు మీకు ఇట్లా కూడా చెప్తాను నేను. ఆ ఆ జాబ్ వచ్చిన తర్వాత నేను చాలా అనిపించింది నాకు, అరే నాతో పాటు చదువుకుంటున్న అందరూ ఇంకా చదువుతూనే ఉన్నారు, నాకు అప్పుడే జాబ్ వచ్చింది అన్న ఆనందంగా ఉంది. బట్ జాబ్ వచ్చిన తర్వాత లైఫ్ ఎట్లుంటుంది అనేది నేను ఎవరిని అడగలేదు, నాకు ఎవరు చెప్పలేదు. జాబ్ వస్తే లైఫ్ చేంజ్ చేద్దాం అనుకుంటే 4500 ఫస్ట్ శాలరీ. నిర్మల్, నిజామాబాద్, బోధన్, బాన్సవాడ, ఈ 4 ఏరియాలు నాకు ఇచ్చినటువంటి టెరిటరీ. ఫస్ట్ 2010 మే జూన్ అట్లా ఆ టైంలో నేను జాయిన్ అయ్యాను ఫార్మాలో. ఆ 4 ఏరియాలకి మల్లారెడ్డి సార్ నన్ను బండి మీద, అప్పుడు జాబ్ వచ్చింది కానీ బైక్ లేదు నా దగ్గర. బైక్ లేదు, పైసలు లేవు. అప్పుడు ఇబ్రాహీంపట్నంలో నా ఫ్రెండ్, నేను ఇప్పటికీ చచ్చిపోయినా కూడా మర్చిపోను అని, భాస్కర్ అని చెప్పి రాయపోలు. అది రాయపోలు, నా క్లోజ్ ఫ్రెండ్ ఇంటర్మీడియట్ లో. ఇప్పుడు మల్లికార్జున కాంప్లెక్స్ లో ల్యాబ్ లో పనిచేసింది, ఇప్పుడు కామన్ హాస్పిటల్ ల్యాబ్ లో పనిచేస్తున్నాడు. వాళ్ళ దగ్గరికి పోయి నేను అడిగిన, అరే డల్లుగున్నా, ఇంటర్వ్యూ సెలెక్ట్ అయినా కానీ కొంచెం ఇబ్బంది ఉందిరా అంటే, ఏ ఇబ్బంది చెప్పరా అంటే, ఆ చెప్తే పెద్ద తీరుస్తావారా నువ్వు అంటే, నువ్వు చెప్పరా చూద్దామని అంటే, నాకు బైక్ కావాలరా, పైసలు ఎన్ని కావాలన్నాడు. నీ జీతమే 8,000 నాకేం ఇస్తావు అంటే, నువ్వు అడగరాదు అంటే, ఒక 25,000 డౌన్ పేమెంట్ కట్టాలంటే వాడు ఎక్కడెక్కడో కష్టపడి తీసుకొచ్చి 20,000 నాకు ఇస్తే, తెల్లారి షోరూమ్ పోయి, నా పేరు మీద ఏం లేవు, బ్యాంక్ అకౌంట్ లేదు, ఏది లేదు. కాలేజీలో శేఖర్ అన్న ఒక ఆయన ఉంటాడు. ఆయన బేగంపేట, రాజులో బేగంపేట, మన ఉమ్మడి బేగంపేట దగ్గర, ఆయన పేరు మీద నా బైక్ తీసుకున్నాను. అది చాలా రోజులకు చేంజ్ చేసిన నేను. బండి తీసుకొని ఇంకా ఈఎంఐకి అయితే శాలరీ వస్తుంది, మస్తు డౌన్ పేమెంట్ నా ఫ్రెండ్ భాస్కర్ ఇచ్చిన అమౌంట్ తీసుకుపోయి కట్టిన. అది కట్టిన తర్వాత నాకు బైక్ వచ్చింది, సిటీ డీలక్స్, నేను ఫస్ట్ కొనుక్కున్న బైక్. ఆ బైక్ మీదనే బోధన్, నిర్మల్, నిజామాబాద్, బాన్సువాడ 4 రోజులు. ఫస్ట్ కొనుక్కున్న బైక్ అది సార్ బండి మీదే తీసుకుపోయి నిజామాబాద్ 90ల కొట్టింది బండి. నాకు బైక్ మీద సోపు కూడా లేదు. అప్పుడు జాబ్ వచ్చిందన్న ఆనందం ఉండే తప్ప, బైక్ బాగుండాలి, కొత్తది కదా, బురద బురద చేసి 4 రోజులు చేసినాక మళ్ళీ ఎవరు ఉండి నిజామాబాద్ అంతా నెగిటివ్ ఉంటది, ఆ పిల్లగాడు ఉండలేడు ఫస్ట్ టైం అని చెప్తే తీసుకొచ్చి మేదీపట్నం వేసారు. మేదీపట్నంలో ఒక 2 మంత్స్ 3 మంత్స్ పని చేసిన. 2-3 నెలలు పని చేసిన తర్వాత మళ్ళా మలక్పేట ఏరియా ఖాళీ అవుతుందని చెప్పి, ఈ అబ్బాయి కొంచెం బాగా పని చేస్తున్నాడు, ఆ వేరే ఏరియాలో ఉంటే నెగిటివ్ అయిపోతారు, వేరే వాళ్ళు నెగిటివ్ చేస్తారు, దగ్గర ఉండాలని చెప్పేసి మళ్ళీ సార్ ఇక్కడ కావాలని చెప్పి మలక్పేట లేదు, మలక్పేట సంతోష్ నగర్. ఇంకా అదే ఏరియాలో 3 సంవత్సరాలు. ఇప్పుడు మలక్పేట ఏరియాలో ఉన్నటువంటి డాక్టర్స్ అందరూ దాదాపు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సహా నా దగ్గర డాటా ఉంది. అందరు లేడీ గైనకాలజిస్టులు, కొంతమంది ఫిజిషియన్ అందరిది డేట్ ఆఫ్ బర్త్, మ్యారేజ్ సహా ఉంటుంది. అట్లా వర్క్ చేసుకుంటూ ఇంటర్వ్యూలు అయితే బలవంతంగా వచ్చింది కానీ కొంచెం పని చేసుకుంటూ ఉండేది కాబట్టి తొందరగా ప్రమోషన్ కూడా వచ్చింది. 2013లో మే 16th రోజు మా చెల్లెలు మ్యారేజ్ అయింది. 2013 మే 16th. నెక్స్ట్ డే డిన్నర్ నేను అడిగి పోతున్నా, మా చెల్లెలు ఊరికి పోతుంటే నేను బండి మీద వెళ్తుంటే నాకు ఫోన్ చేసింది మల్లారెడ్డి సార్, సైదులు నీకు ప్రమోషన్ ఇద్దాం అనుకుంటున్నాం, ఏమంటారు అని చెప్తే, ఆ బైక్ పక్కన ఆపి మా సీనన్ ఉండే ఎమ్మడి, సీనన్ అని ఇప్పుడు నాకు ఊళ్ళో పటేల్ అని పిలుస్తాను నేను, సీన కూడా ఉన్నాడు. అన్న నేను ఇద్దరం పోతున్నాం, బైక్ పక్కన ఆపి పక్కకు పోయి నేను డాన్స్ చేస్తున్నాయి, ప్రమోషన్ వచ్చింది నాకని. నాకంటే సీనియర్ చాలా మంది ఉండే, బట్ నాకు ప్రమోషన్ ఇచ్చినప్పుడు అది ఖచ్చితంగా మల్లారెడ్డి సార్ యొక్క చొరవ. నేను అందుకే మల్లారెడ్డి సార్ నా రోజు అక్కడ తీసుకొచ్చి అంతగానం ఆ నాకు ఆ సార్ అంటే అంత కనెక్ట్ అయింది. నాకు ఎవరు చాలా మంది ఉన్నా కూడా సైదులు ఎందుకో
నువ్వు బాగా కష్టపడుతున్నావు కాబట్టి ఈ ప్రమోషన్ నీకే కరెక్ట్ అని చెప్పి నాకు ప్రమోషన్ ఇచ్చారు. ప్రమోషన్ వచ్చిన తర్వాత ఇక మీకు తెలియదు ఏముంది, ఎక్కడైనా కొన్ని పాలిటిక్స్ నడుస్తాయి, కొన్ని రాజకీయాలు ఉంటాయి. అట్లా కొంచెం చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల ప్రమోషన్ రాగానే ఇమీడియట్ గా హైదరాబాద్ ఉంచకుండా నన్ను గుంటూరు ట్రాన్స్ఫర్ చేశారు. వేరే అతను వెళ్ళిపోయిన అతను మన రిటర్న్ వస్తుందని చెప్పి ఆ నాకు ఎవరు ప్రమోషన్ అయితే ఇచ్చారో ఆయన పోయి మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వెనకకి రాగానే ఆయన మళ్ళీ నా ప్రమోషన్ తీసుకోలేదు కాబట్టి ట్రాన్స్ఫర్ చేశారు ఆంధ్రాకి. ఇంకా ఆంధ్రాకి పోయిన తర్వాత నా జీవితంలో అప్పటిదాకా నేను కష్టాలు పడ్డా కానీ ఈ రోజు ఫీల్ గా. ఎందుకు ఫీల్ కావాలంటే ఎన్ని కష్టాలు పడ్డా ఇంటికి పోగానే అన్ని పోయి అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా ఆంధ్రాకి పోయిన తర్వాత 2013లో వెళ్ళిపోయినా. ఇంక అక్కడి నుంచి షురు మొత్తం నరకం అంటే ఏంటో చూపెట్టింది నాకు. ఆ ఫార్మా ఇండస్ట్రీలో మొత్తం కంపెనీ వాళ్ళ సైడ్ నుంచి కావచ్చు, అది మల్లారెడ్డి సార్ పాత్ర అందులో లేకపోయినా ఆ వెళ్ళటం మాత్రం మల్లారెడ్డి సార్ డెసిషన్ వల్ల వేరే కాబట్టి నేను నిజంగానే సార్ని కూడా చాలా తిట్టుకున్నప్పుడు, సార్ ఎందుకు నన్ను ఇట్లా పంపించిందని చెప్పి. తిండి చక్కగా ఉండేది కాదు, టైం చక్కగా దొరికేది కాదు, బస్సులలో పడుకునేది, బస్ స్టాండ్లలో పడుకునేది, లాడ్జిలలో ఉంటాను డబ్బులు లేక వేరే వాళ్ళు ఎవరన్నా వేరే కంపెనీ మేనేజర్ వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర షేర్ చేసుకొని నెల్లూరు, ఒంగోలు, చిలకలూరుపేట ఈ ఏరియాలో అన్నిట్లల్లా నైట్ పూట స్టే చేసేది. నైట్ పూట స్టే చేసినప్పుడు కొన్నిసార్లు ఫుడ్ కు డబ్బులు కూడా ఉండకపోయేది. ఇక అట్లా నడుస్తున్నది. చాలా ఫస్ట్ లైఫ్ అంటే అదే. నేను చాలా సార్లు స్టేజ్ మీద కూడా చెప్పిన ఒక టైంలో తిందామని ఉంది, 2-3 రోజులు సార్ ఆకలి అవుతుంది, బట్ డబ్బులు చక్కగా లేక కొంచెం 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 తింటాను. ఆ రోజు బాగా విపరీతంగా ఆకలి అవుతుంది, డబ్బులు లేవు నా దగ్గర. అందుకని చెప్పి ఆ మామిడికాయ పచ్చలు అన్ని తీసి నీళ్ళల్లో కడిగి ఆ నీళ్ళు మొత్తం పడేసేసి ఆ పచ్చలు తిని పడుకున్నాను. ఆ తర్వాత కూడా ఆకలి పచ్చలకి ఏం తింటుంది ఆకలి. ఈ తర్వాత తెల్లారి మళ్ళా తెనాలి పోయిన వరకు పోయి వినాయక చవితి వినాయకుడిని నిమజ్జనాలు చేస్తారు. తెనాలి నుంచి గుంటూరు వస్తున్నా బండి మీద రిటర్న్ వస్తున్నా. లేదు లేదు, ఒంగోలు వెళ్ళిపోయినా. ఏదో మొత్తం మీద ట్రైన్ లో వెళ్ళినా, తెనాల్లో దిగి రిటర్న్ వస్తున్నా బండి మీద. బండి అక్కడ పెట్టిపోయినా. బండి మీద వస్తుంటే బుడంపాడు అని ఒక విలేజ్ ఉంటుంది. బుడంపాడు గుంటూరుకు దగ్గరలో ఉంటుంది. గుంటూరుకి పొన్నూరుకి మధ్యలో ఉంటుంది. నారాకోడు దాటంగానే గుంటూరు దగ్గరలో బుడంపాడు అని ఒక విలేజ్. ఆ బుడంపాడు విలేజ్ లో దూరం నుంచి చూస్తేనే కనబడేటటువంటి ఒక వినాయకుడి విగ్రహం ఉంటుంది. ఇప్పుడు కూడా ఉంటుంది గుడి మీద వినాయకుడు. చూసుకుంటూ వస్తున్నాను నేను అక్కడి నుంచి. ఆ మధ్యలో వినాయకుని నిమజ్జనం చేస్తున్నారు వాళ్ళు. పిలిచి బాబు బాబు ఇట్లా 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 అని. తెలంగాణలో అయితే ప్రసాదం పెడతారు, మామూలుగా ఇట్లా పెడుతుంటారు. ఎవరు వస్తే వాళ్ళకి పెడతారు, రాకుంటే పెట్టరు. ఆంధ్రలో అట్లా కాదు, గుంజుకుపోయి తినబెడతారు. అది నేను స్ట్రైట్ గా డిఫరెన్షియేషన్ మీకు ఇక్కడే చెప్తున్నాను. నేను అనుభవించింది అది. వాళ్ళు నేను బండి ఆపితే వద్దు సార్ అని నేనంటే అట్టెట్టవుతున్నాడు అని చెప్పి పులిహోర పెడతా అంటే నా బ్యాగ్ లో సంచి ఉండే. ఆ సంచి తీసి పట్టుకొని దాదాపు ఒక్క నలుగురు తినే పులిహోర వేసుకున్నా ఆ సంచిలో. ఇస్తూనే ఉన్నాడు ఆయన, నేను సంచి ఆపలేదు. మీరు నమ్మరు సార్, ఇప్పటిదాకా నేను స్టేజ్ మీద ఎదురు చెప్పలేదు ఈ మాట. నైట్ 1 గంట దాకా తిన్నాను నేను, ఆకలి తట్టుకోలేదు. ఆ నలుగురు తినే పులిహోర ఆ రోజు తిన్నా. మళ్ళీ మా నాన్న ఇప్పటి వరకు మాతో కంట్రోల్ బియ్యం తినట్లేదు, బయట ఫుడ్ ఏ రోజు కూడా ఆ, తింటాడు చేయలేదు. కానీ నేను అక్కడ పోయిన తర్వాత నాకు ఈ కష్టాలు వచ్చినాయి. ఏ రోజు కూడా మా అమ్మకు మా నాన్నకు ఇప్పటిదాకా నా భార్యకు కూడా చెప్పలేదు నేను ఇట్లా ఇన్ని బాధలు పడ్డాను. ఎన్ని ఇబ్బందులు పడ్డప్పుడల్లా మైండ్ లో ఒక లైన్ ఏమొచ్చేదంటే, ఏమన్నా దేవుడు ఏమన్నా చూస్తుండొచ్చు ఫ్యూచర్ లో, నేను ఎన్ని కష్టాలు పడుతున్నా అంటే ఏదో ఒక రోజు మంచి ఆపర్చునిటీ వస్తుండొచ్చు నాకు అన్నట్టు ఆశాభావం ఉండే. బట్ అది ఫార్మాలోనే అనుకునేది నేను. ఫార్మా ఇండస్ట్రీనే వస్తుందేమని ఉండే. ఇక ఈ గ్యాప్ లో వేరే కంపెనీలకు ఇంటర్వ్యూ పోయి వేరే కంపెనీలు అడిగి ఎవరైనా సార్ హైదరాబాద్ ట్రాన్స్ఫర్ గురించి నాకు ట్రాన్స్ఫర్ కావాలి ఫస్ట్. అక్కడ ఇల్లు చక్కగా లేదు, మనుషులు మనకు అంత పరిచయం ఉన్నోళ్ళు కాదు. మంచోళ్ళు అంత చెడ్డోళ్ళు ఏం కాదు, కానీ ఎందుకో అంత మింగిల్ అవ్వలేకపోయింది, కొంచెం ఇబ్బందిగా ఉండేది. ఇక అక్కడి నుంచి ఆ ఇప్పుడు గుంటూరులో మీకు ఇప్పుడు ఆల్రెడీ మీకు శ్రీనివాసరావు అని ఫ్రెండ్ పరిచయం చేశాను. శ్రీనివాసరావు, స్వామి, రమేష్, నాగార్జున, ఇట్లా చాలా మంది లీడర్స్ మాత్రం పర్సనల్ కనెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. చాలా help చేస్తుండే అక్కడ పోయినప్పుడు. 2017లో మళ్ళీ తెలంగాణకి వేరే కంపెనీలో ఆఫర్ వస్తే సూపరాకాలం మీకు ఐడియా ఉన్న కంపెనీ వచ్చిన తెలంగాణ మొత్తానికి రీజనల్ మేనేజర్. అప్పుడు ఒక 50,000 రూపీస్ నా సాలరీ ఉండే. మళ్ళీ ఆ కంపెనీలో ఎంత పాలిటిక్స్ చాలా ఘోరంగా ఉంటాయి. ఫార్మాల పాలిటిక్స్, ఎవరు సైసాడు, ఎవడు ఎదిగితే ఎవడు వచ్చాడు. అది నేను ఓపెన్ గా చెప్తున్నాను. ఇలా ఫార్మా వాళ్ళు చాలా మంది ఉంటారు, నేను తీసుకున్నా తీసుకోకపోయినా ఫార్మా కంపెనీ ఖచ్చితంగా చాలా దారుణంగా ఉంటుంది. అది 100% పాలిటిక్స్ ఉంటాయి. మంచి ఇండస్ట్రీ, అన్నం ఉంటుందల్లా, మనం బతకొచ్చు, కానీ పాలిటిక్స్ తట్టుకొని నిలబడదు. సో అలా చాలా పాలిటిక్స్ లోనే ఈ ఒక మేనేజర్ చేతిలో నేను ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా టార్గెట్ కాలేదు అని చెప్పి ఒక 3-4 నెలలు నన్ను టార్గెట్ మీద ప్రెజర్ పెట్టి కొత్తగా వచ్చిన డివిజన్ లో కంపెనీకి తీసేసే ప్రయత్నం చేస్తే, వాళ్ళకన్నా ముందే నేను మల్లారెడ్డి సార్ మళ్ళీ అప్రోచ్ అయినా. పాత కంపెనీకి అప్రోచ్ అయితే సార్ మళ్ళా నో, డోంట్ వరీ సైజు నువ్వు వచ్చేసి
అని చెప్తే నేను మళ్ళీ తక్కువ శాలరీ, కొంచెం శాలరీ తగ్గించుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్ తెలంగాణ సేల్స్ మేనేజర్, మొత్తం తెలంగాణకి మేనేజర్ ఉన్నటువంటి నేను షీల్డ్ కంపెనీకి మేనేజర్ వచ్చిన మళ్ళీ, అంటే ఏరియా మేనేజర్ ఓన్లీ హైదరాబాద్ లో ఒక పార్ట్ ఆఫ్ మేనేజర్ గా. ఆ టైంలో నాకు ఇప్పుడు సిద్దిపేటలో మీకు డైమండ్ డైరెక్టర్ ఉన్నటువంటి నరేష్, నాకు రిపోర్ట్ చేసేటటువంటి అబ్బాయి. సో ఇట్లా నేను వర్క్ చేసుకుంటూ ఉన్నా. ఆ టైంలో లాక్డౌన్ వచ్చింది. ఇంకా ట్రాన్స్ఫర్ అయింది 2017 లో. 18, 19 బాగానే ఉండే. 20లో లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ వచ్చిన తర్వాత కంప్లీట్ గా నాకు ఇక ఆ జీవితం మీద విరక్తి పుట్టే స్థాయికి వచ్చేసింది. ఎందుకు అని అంటే ఎగ్జాక్ట్ లాక్డౌన్ ముందు ఊర్లో నేను ఇంత కష్టపడుతున్నా, బయటికి పోయి ఇన్ని బాధలు పడ్డా, కానీ మా నాయన ఇంటికాడ చిన్న ఇల్లు, నాయన కట్టిన ఇల్లు ఉంది. మేము వచ్చినప్పుడు ఇబ్బంది పడుతున్నాడు, "రే, ఇల్లు కట్టలేదు నా కొడుకు" అని చెప్పి బాధపడుతుందని చెప్పి, అప్పు అయినా సరే పర్లేదు నేను ఉన్నప్పుడే ఇల్లు కట్టాలి, అంటే మీకు నాన్న ఉన్నప్పుడే నేను ఇల్లు కట్టి నాన్నకి చూపెట్టాలనే ఉద్దేశంతో అప్పు చేసినా పర్లేదు అని చెప్పి లోన్ అప్లై చేసి, లోన్ అప్లై చేస్తే ఒక 9 లక్షల లోన్ వచ్చింది. ఇల్లు మొదలు పెడితే అయిపోయేసరికి 15 లక్షలు అయింది. నేను అనుకున్న దానికంటే మంచిగా కట్టుకున్నా ఇల్లు. నాన్నకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఇల్లు కట్టిన. దాని అప్పు తీర్చే టైంకి, అంటే గృహప్రవేశం చేసే టైంకి లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ వచ్చిన తర్వాత ఇక నాకు అర్థమైపోయింది, అయిపోయింది, ఇక నా పని అయిపోయింది, విల్ బి ఆన్ రోడ్, ఖచ్చితంగా రోడ్ మీద పడే పరిస్థితికి వచ్చిందని చెప్పి మళ్ళీ లాక్డౌన్ అయితే షెరూ చిన్న ఫార్మా స్టార్ట్ అయింది. వస్తుంది ఆ ఏమంటారు, ఫీల్డ్కి వస్తున్నా, నడుస్తుంది. ఆ ఈ గ్యాప్ లోనే నాకు సీన్ సార్ ఈ వెస్టేజ్ అనేది పరిచయం చేయడం జరిగింది. అయితే యాక్చువల్ గా వెస్టేజ్ లో పరిచయం చేసినప్పుడు వెస్టేజ్ పేరు అవన్నీ పెట్టిన తర్వాత ఒక వీడియో పంపించింది సార్ నాకు. నాకు బాగా గుర్తుంది. అందులో మహబూబాబాద్, ఖమ్మం మహబూబాబాద్ లో ఒక అబ్బాయి 10 సంవత్సరాలు పనిచేస్తే నాకు 30,000 శాలరీ, ఫార్మా కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్ పనిచేసిన, 10 సంవత్సరాలు పనిచేస్తే 30,000 జీతం వచ్చింది సార్. ఇప్పుడు వెస్టేజ్ లో నేను ఏమంటారు 1 ఇయర్ పని చేస్తాను, సారీ 1 ఇయర్ కాదు, 3 months ఏమన్నాడు, మొత్తం చాలా తక్కువ చేయండి, 3 months 4 months గుర్తులేదు కరెక్ట్ గా, 3 నెలలు పని చేస్తే నాకు 30,000 సార్ అని. ఆ వీడియో నాకు చాలా కనెక్ట్ అయింది సార్. చాలా అంటే చాలా కనెక్ట్ అయింది. ఆ వీడియో కనెక్ట్ అయిన తర్వాత నేను సీన్ సార్ ఫోన్ చేయడం మొదలుపెట్టాను. ఇది ఏందో చెప్పు సీను అని చెప్పేసి, ఇక సీన్ సారు ఆ నేను ఫోన్ చేసి చెప్పిన తర్వాత ఈ సబ్బులు సరుకులు ఇవన్నీ చెప్పాలంటే మళ్ళీ ఎక్కడో ఇంత బతుకొచ్చి సబ్బులు అమ్ముకోవాలన్నా అనుకోని, ఇక సీన్ సార్ నన్ను ఒక 4 నెలల పాటు రోజు ఇంటికి వచ్చి కూర్చున్న, ఈ డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ అప్పుడప్పుడు ఇంకా 2, 3 వచ్చినాయి. అది ఓస్మోస్ టెక్నాలజీ అని ఒకటి ఉండే, ఇంకోటి ఇండస్ట్రీ వన్ ఒకటి ఉండే, చాలా ఉండే ఇవన్నీ. కానీ కొన్ని వినేసరికి అప్పుడే సజ్జనార్ సార్ ఇండస్ట్రీ వన్ పట్టుకొని అంత ఆగమాగం టీంలో రచ్చరచ్చ జరుగుతుంది. సో నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ పేరు వినపడకుండా చైన్ సిస్టమ్, మనీ సర్క్యులేషన్ స్కీమ్ బాగా వినపడుతుంది. సో అగ్రిగోల్డ్ అంతకుముందుకు ఏదో ఒకసారి మన ఊర్లో ఎక్స్పీరియన్స్ అయింది. సీన్ సార్ నాకు పరిచయం చేసిన టైంకి నా మైండ్ లో పూర్తిగా నెగిటివ్ గా ఉన్న ఈ ఇండస్ట్రీ మీద. ఆ నెగిటివిటీ పోవడం కోసం సీన్ సార్ ఒక 4 నెలలు నా ఇంట ఫాలో అప్ చేయడం జరిగింది. ఈ ఫాలో అప్ చేసే కంటే ముందు పాండు సారు, ఇబ్రాహీంపట్నం వెంకట్ సార్, వీళ్ళిద్దరు, నేను పాత రూమ్ ఉండే నాకు వేరే రూమ్ లో ఉంటే, ఆ రూమ్ లో నా దగ్గరకు వచ్చి నా దగ్గరకు వచ్చి ఈ ప్రోడక్ట్ పర్చేజ్ చేయడం, ఈ ప్రోడక్ట్ బిజినెస్ ఇదంతా ప్లాన్ చెప్పింది. పాండ్ సార్ ఏదో ప్లాన్ చెప్పాలని ట్రై చేస్తే నేను కొంచెం గట్టిగా మాట్లాడేసరికి పాండ్ సార్ ఏం మాట్లాడలేదు, ఇక మీరు పెద్ద మెంటల్ గా ఉన్నట్టు అని చెప్పి నాతో డిస్కస్ చేయలేదు. కాకపోతే వాళ్ళు చేసినటువంటి ఫ్లోర్ క్లీనర్ డెమో తర్వాత ప్రోడక్ట్ కొంచెం చెప్పిన తర్వాత, అరే ఇట్లా మనం పైసలు కట్టేది లేదు కదా, ప్రోడక్ట్లే వాడుతున్నాం అని చెప్పేసి కొంచెం ఏదో కొంత జర బాగానే ఉందిలే అన్నట్టు ఒక చిన్న లైటర్ వచ్చింది. సీన్ సార్ నన్ను అప్పటికి వెళ్ళలేదు. ఇంకా తర్వాత సీన్ సార్ ఒక 4 months మీటింగ్ రా అని చెప్పి ఒక రోజు నేను ఏదో కారణం చెప్పి ఇంటికాడ దావతులు ఉంటే, వెల్మేడ్ చిట్టి శ్రీనివాస్ అని ఉంటాడు, ఇప్పుడు సర్వశ్రీ మేడం, వీళ్ళందరికి అప్లై ఫస్ట్ నాకు డైరెక్ట్ చేసిన సీన్ సార్. వాడిని తీసుకొని డైరెక్ట్ మా ఊరికి వచ్చింది సీన్ సార్. నేను అప్పుడు ఇంట్లో మా వాళ్ళకి బిర్యానీ వడ్డించుకుంటూ కూర్చుని వచ్చి, అరే బయటికి రాగానే నాకు సగం ఫ్యూజ్ అయిపోయింది. అరే ఇది ఇంతగానో వెంట ఉంటుంది ఏందిరా ఇంత అని చెప్పి కొంచెం కోపం వచ్చింది. అట్లా 4 months నా వెంట పడ్డ తర్వాత ఒక రోజు బలవంతంగా నేను ఏమన్నానంటే, మీటింగ్ లో ఏముంటుందా, మీటింగ్ లో ఏం చెప్తాను, నువ్వు ఏదో బిజినెస్ చెప్పరాదు, ఊరికే మీటింగ్ ఏదో బిజినెస్ అంటున్నావు కదా చెప్పు అని చెప్తే, ఇంకా నేను ఏం సాహసం చేసినంటే మొత్తం పేపర్ మీద లిస్ట్ అంతా రాసిన, కలగూడెం, రాయపూరు, ఆరుట్ల, కలగూడెంలో ఒక 50 మంది, ఆరుట్లలో ఒక 50 మంది, ఇట్లా వీళ్ళందరూ జాయిన్ అయితే మన బిజినెస్ ఎక్కడ అవుతుంది, ఇవన్నీ నేను సీన్ సార్ చెప్పింది. అట్లా కాదురా నువ్వు మీటింగ్ రాని వాడు. అట్లా ఒకసారి సీన్ సార్, నేను, పాండ్ సార్ ముగ్గురం ఆ మన మాల్ మీటింగ్కి వెళ్ళాం. మాల్ మీటింగ్ లో భిక్షం సార్, మీకు అందరు తెలుసు, భిక్షం సార్, రమేష్ సార్, వీళ్ళందరూ, నాగరాజ్ సార్, వీళ్ళు మాట్లాడుతుండే. వాళ్ళు మాట్లాడినప్పుడు కొన్ని మాటలు నాకు కనెక్ట్ అయింది. డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఫేక్ కాదు, డైరెక్ట్ సెల్లింగ్ లో ఫేక్ కంపెనీలు ఉన్నాయి. సో డైరెక్ట్ సెల్లింగ్ లో ఫేక్ కంపెనీలు ఉన్నాయి, కానీ ఏది ఫేక్ ఏది జెన్యున్ అనేది జనాలకు తెలియక ఇట్లా భయపడుతున్నారు అని చెప్పి ఆ మీటింగ్ ద్వారా నాకు అర్థమైంది. ఆ, అప్పటి నాకు ఇంక ఎంఎస్ఆర్ గారు పరిచయం కాలేదు, పేరు వినబడ్డ తప్ప నేను ఎంఎస్ఆర్ పరిచయం చేసుకోలేదు. తర్వాత ఇంటికి వచ్చిన
ఇంకా నాకు కొంచెం అర్థం అయిపోయింది, ఎస్ డైరెక్ట్ సెల్లింగ్ లో భవిష్యత్తు ఉంది. కాకపోతే మనం ఏ లైన్ పట్టుకోవాలంటే జనాన్ని జాయిన్ చేయకూడదు, ఇది ఏందో తెలుసుకోవాలి. ఫస్ట్ ఫస్ట్ మనం దీని మీద స్టడీ చేయాలని చెప్పి తిరుపతి తాండ్రా అని ఒక ఆయన ఉంటాడు యూట్యూబ్ లో, నిజామాబాద్ ఆయన నెట్వర్క్ మార్కెటింగ్ గురించి చాలా క్లారిటీగా చెప్తాడు. ఆయన వీడియోలు బాగా చూసేది. తర్వాత గౌతమ్ బాలి సార్ చెప్పిన మాటలు బాగా వినేది యూట్యూబ్ లో. డైరెక్ట్ సెల్లింగ్ ఒరిజినల్ ఏంటిది, ఫేక్ ఏంటిది, ఆ క్రమంలో నేను అర్థం చేసుకొని ఇంక అప్పటి నుంచి హాలిడే వచ్చినప్పుడు, అంటే నా ఫార్మా మార్కెటింగ్ నేను జాబ్కి వెళ్తున్నా, హాలిడే వచ్చినప్పుడల్లా ఎంఎస్ఆర్ గారు మీటింగ్ పెడితే మీటింగ్కి వెళ్ళి వనస్థలిపురం, నా నేను ఫస్ట్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు నాకు కానీ సీన్ సార్ కానీ పాండ్ సార్ కానీ బీబీ మేడం, జ్యోతి మేడం, అర్చన మేడం, విబ్రాంపేట వెంకటేష్ సార్, ధనలక్ష్మి మేడం, వీళ్ళందరికీ కూడా పురుడు పోసినటువంటి ఏరియా వనస్థలిపురం స్టోర్. చాలా ఖతర్నాక్ ఉండేది, మంచి నీట్ గా మెయింటైన్ చేసే స్టోర్ కూడా. మీటింగ్ హాల్ కూడా చాలా సూపర్ ఉండేది. ఆ స్టోర్కి వెళ్ళి నేను మీటింగ్ వింటామంటే ఎంఎస్ఆర్ గారి మాటలు అంటే ఇక మీ కొత్తగా నేను చెప్పేది ఏం లేదు. సార్ మాటలు విన్నా కొద్ది వినబుద్దాయి. ఇక నేను ఆ మీటింగ్ కోసం నా జాబ్ కూడా కొన్నిసార్లు అబద్ధం చెప్పి పోయి మీటింగ్ లో కూర్చుంది. సరే రోజు వేరే వర్క్ ఉంది సార్ అని చెప్పి పోయి కూర్చునేది. అట్లా నేను ఆ మీటింగ్లు అటెండ్ అవ్వడం మూలాన కేవలం అంటే కేవలం సార్ 30-40 మీటింగ్లు ఒక 6 months గ్యాప్ లో నేను అటెండ్ అవ్వటం వల్ల మాత్రమే ఈ బిజినెస్ లో నేను స్ట్రాంగ్ గా నిలబడగలిగిన అని చెప్పేసి మీకు గట్టిగా చెప్పగలుగుతాను. ఎవరైనా ఒకవేళ అడిగారు అనుకోండి, 3 సంవత్సరాల్లో ఇప్పటికి నేను వెస్టేజ్ ద్వారా టోటల్ తీసుకున్న ఇన్కమ్ 85 లక్షలు, 3 సంవత్సరాల్లో 87 lakhs ఎలా తీసుకోగలిగాను అడిగితే ఒకటే లైన్ నేను చెప్తా, అంటే వదిలిపెట్టకుండా మీటింగ్ పోయి ఎవడు వచ్చినా రాకపోయినా మీటింగ్ లో పోయి కూర్చున్నాడు. నా దోస్తులు అందరిని అడిగేది, ఒక్కొక్క రకమైన కారణాలు చెప్పేది. నాకు బాగా అర్థమైంది ఏంటంటే జాబ్ ద్వారా కానీ ఇక్కడ నాకు అర్థం విషయం ఏంటంటే మనం డిసిషన్ అయితే పని అవుతుంది, అవతల ఏం చేసినా కాదు. అన్లెస్ అంటిల్ ఎంఎస్ఆర్ గారు కానీ డైరెక్ట్ గా భగవంతుడే వచ్చి నేను మోటివేట్ చేసినా కూడా ఏం జరగదు. నిన్ను నువ్వు మార్చుకొని నిన్ను నువ్వు నమ్ముకుంటే, నా మీద నాకు నమ్మకం ఉంటే మాత్రమే పని జరుగుతుంది. నేను డిసైడ్ అయితే మాత్రమే పని అవుతుంది అనేది నాకు మీటింగ్ల ద్వారా అర్థమైన తర్వాత ఇంకెవ్వరిని బదనాం చేయడం కరెక్ట్ కాదనిపించింది. సీన్ సార్, నేను, పాండ్ సార్ ముగ్గురం కలిసి దాదాపు ఒక 200-300 హోమ్ మీటింగ్ చేసాం. హోమ్ మీటింగ్ అన్నిట్లలో దాదాపు 1-2 గంటలు మొత్తం అన్ని మాట్లాడేది. ప్రొడక్ట్లు, ఇది అన్ని నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ అనే పదం నాకు తెలియదు. అంటే దాన్ని అంత గట్టిగా పట్టుకోలేదు. మీటింగ్లలో ఈ బిజినెస్ బాగుందని తెలిసింది కానీ ఇప్పుడు మీకు ఆ పదం యూజ్ చేసిన, బట్ అప్పటికి నాకు ఆ పదం అంత పోలేదు. డైరెక్ట్ సెల్లింగ్, నెట్ మార్కెటింగ్, వెస్టేజ్ అని వాడేది. క్రమంగా ఈ వీడియో చూస్తూ 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 ఇంకా అర్థమైపోయింది, ఎస్ ఈ బిజినెస్ లో ఫ్యూచర్ ఉంది, మనం దీన్ని కొంచెం రైట్ గా ప్రజెంట్ చేయాలని చెప్పి హోమ్ మీటింగ్ చేస్తే 2 గంటలు చేసేది. 2 గంటల హోమ్ మీటింగ్. కొంతమంది నిద్ర కూడా పోయేది. నా ఎంబడి వచ్చిన హోమ్ మీటింగ్ కేదార్ సార్ అయితే ఒక రోజు మామూలుగా నిద్రపోలే నా జ్ఞాన్ మీటింగ్. ఆ రోజు నేను డిసైడ్ అయిన హోమ్ మీటింగ్ చేయాల్సింది ఇట్లా కాదు, కొంచెం షార్ట్ కట్లు చెప్పాలని చెప్పేసి నన్ను నేను చేంజ్ చేసుకుంటూ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మీద అవగాహన నేను పెంచుకుంటూ నాకు తెలిసింది కొంచెం చెప్పుకుంటూ ఇట్లా స్టార్ట్ చేసినప్పుడు చిట్టి శ్రీనివాస్ ఫస్ట్ ఉన్న లీడరు. ఆ తర్వాత ప్రేమలత వచ్చింది. ప్రేమలత వచ్చిన తర్వాత సీన్ సార్, నేను, పాండ్ సార్ కంచే చేసినాం అప్పటికి కూడా వర్క్లన్నీ, హోమ్ మీటింగ్లు అవన్నీ. ప్రేమలత తోటి వర్క్ చేసిన ఆయన నేను, సీన్ సార్, పాండ్ సార్. తర్వాత మన చిట్టి శ్రీనివాస్ తోటి పనిచేసింది కూడా నేను, సీన్ సార్, పాండ్ సార్ ముగ్గురం పనిచేసింది. సరస్వతి పరిచయం అయిన దాకా సరస్వతి ఉన్నప్పుడు కూడా సీన్ సార్, పాండ్ సార్ నేనే కలిసి చేసాను. అట్లా మధ్యలో కొంచెం ప్రేమలతో బాగా యాక్టివ్ ఉండి తను ఓడి దాకా వచ్చిన తర్వాత సరస్వతి పరిచయం అయింది. కానీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా మీటింగ్ రాకపోయేది. ఎంత ఫోన్ కొట్టినా ఫోన్ గిన్నె కింద ఇట్లా పోలీస్ పెట్టేది. ఇక వాళ్ళ ఫంక్షన్లకు పోయి ఆడికి పోయి ఈడికి పోయి స్టేటస్ లో పెడుతుంది. నాకు ఆ కోపం వచ్చి చాలా సార్లు తిట్టుకున్నాను నేను సరస్వతిని. సీన్ సార్ నేను ఘోరంగా తిట్టుకున్నాను సరస్వతిని. ఇంత ముద్దున్నది ఏంది, అసలు మీటింగ్ లకు రాదేంది, ఈ తింటూ నిమ్మలాగా అనుకుంటా అన్న ఆ స్థాయిలోకి వెళ్ళేది. అంతగానో బాధ అనిపించేది నాకు, ఎందుకు వస్తలేదు అని చెప్పి. ఒకనొక మీటింగ్ డైరెక్ట్ మల్లికార్జున సార్ తోటి ఫోన్ చేపిస్తే సరస్వతి మేడం వచ్చింది, తను కనెక్ట్ అయింది. తను నిలబడిన తర్వాత కవిత మేడం వచ్చింది, కవిత మేడం కూడా కనెక్ట్ అయింది. ఆమె కనెక్ట్ అయిన తర్వాత ఒక గ్రేట్ లీడర్ కేదార్ సార్ మన కళ్ళకుర్తి నుంచి రావడం జరిగింది. జూమ్ మీటింగ్ ద్వారా సార్ కనెక్ట్ అయ్యి ఆ తర్వాత నేను ఒక్కసారి 15 minutes ప్లాన్ చెప్పిన సార్ కుమ్మర్పేటలో. ఆ తర్వాత తను కళ్ళకుర్తి అంటే కేదార్ సార్ ఇప్పుడు ఇక ఆ స్థాయిలోకి తీసుకెళ్ళింది. ఇక అది చాలా పెద్ద జర్నీ. వండర్ఫుల్ గా కళ్ళకుర్తిలో టీం స్టార్ట్ అయిన తర్వాతనే నాకు డైరెక్ట్ సెల్లింగ్ లో ఇంకా వెస్టేజ్ లో నా జీవితం ఖచ్చితంగా ఇలా ఫిక్స్ అయిపోయిందని సెట్ అయిపోయింది. దాన్ని నేను కేదార్ సార్ ఎన్ని సార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువ. ఆ విషయం చూస్తే కేదార్ సార్ జాయిన్ చేసిన కవిత మేడం థ్యాంక్స్ చెప్పాలి. కవిత మేడం రావడానికి పెద్ద కారణమైనటువంటి సరస్వతికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. వీళ్ళు ముగ్గురు నా బిజినెస్ లో నేను సైదుల్ సార్ అని ఈరోజు చాలా మంది అంటారు కదా, నేను ఈ రోజు నిలబడటానికి ఫస్ట్ నన్ను నమ్మిన వాళ్ళు ఏం లేనప్పుడు, నా దగ్గర చెక్కు లేనప్పుడు కేవలం నా మాటలను విశ్వసించిన వాళ్ళు వీళ్ళు ముగ్గురు. రైట్. ఈ ముగ్గురు వచ్చిన గ్యాప్ లో సత్యం సార్ పరిచయం అయింది. సత్యం సార్ అంత ఈజీగా రాలేదు. ఒక 6-7 months బాగా సతాయించేది. ఈ అన్ని కారణాలు రిపేర్ చేస్తే తనని కూడా ఒక్క బూట్ క్యాంప్ తీసుకుపోయినా
బూట్ క్యాంప్ వచ్చిండు, విన్నాడు, రియలైజ్ అయ్యిండు, నిలబడతా అన్నాడు. కానీ మళ్ళా ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ఒక 3-4 months అట్లా ఇబ్బంది పెట్టుండే. ఆయన ఇబ్బంది పెట్టినప్పుడు కింద గణేష్ ను, యాదయ్య సార్ అని ఒక ఆయన ఉండే, ఆయన పట్టుకొని కొద్ది రోజులు పనిచేసిన. అప్పుడు సత్యం సార్ కొంచెం క్వాలిఫై, తర్వాత కింద గణేష్ క్వాలిఫై. గణేష్ కి అయితే ఇంకా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే సత్యం సారు వీళ్ళెవ్వరు లేరు. ఇప్పుడు గణేష్ కొంచెం జర మ్యారేజ్ అయిన తర్వాత జర లైమ్ లైట్ లో రాకుండా వెనకకైపోయింది. కానీ గణేష్ లేకపోయి ఉంటే ఖచ్చితంగా చెప్తున్నాను ఈ పాయింట్ అయితే, సత్యం సార్ టీం నిలబడింది. సత్యం సార్ దగ్గరే లైట్ తీసుకుంటున్నాను గణేష్ లేకుండా. అంత కష్టపడేటప్పుడు గణేష్ ఆ పాంప్లెట్లు, ఈ ర్యాపిడోలు, ప్రవీణ్ గాని వీళ్ళందరూ కూడా, ప్రవీణ్, మంకిటిమి సార్, వీళ్ళందరినీ గ్యాదర్ చేయడానికి గణేష్ చాలా హార్డ్ వర్క్ చేశారు. సో ఇట్లాంటి వాళ్ళ దగ్గరికి నేను పర్సనల్ గా పిలిపించుకొని, సత్యం గాని నేను కానీ పిలిపించుకొని కొద్దిసేపు కూర్చోబెట్టుకొని మాట్లాడుకోవడం వల్ల ఇప్పుడు యూత్ లో ఉన్నటువంటి మన్సూరు, ప్రవీణ్, గణేష్, శివ, మంకిటిమి సార్ వీళ్ళందరూ రావడానికి ఒక పర్ఫెక్ట్ బీజం పడింది గణేష్ తోటి. గణేష్ నాకు పెయింటర్ పరిచయం అయింది. చాలా సార్లు అన్నారు అన్న, నేను బ్రష్ వదిలిపెట్టిన ఊళ్ళకి వెళ్ళి వచ్చిన, ఇంకా నాకు చెక్ వచ్చిందాక నేను ఊళ్ళకి పోనంటే ఏది పిల్లగాడు ఎంతో ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, ఈ బిజినెస్ లో ఇంటికి పోనని శబ్దం చేస్తున్నాడు అని నేను అనుకున్నాను మనసులో. కానీ తను అంతగానం డెసిషన్ తీసుకున్నాడు, మనం కష్టపడాలని చెప్పి వర్క్ చేసుకునేది. అట్లా ఈ గ్యాప్ లో సత్యం సార్ 11,000 చెక్ వచ్చినప్పుడు ఎంఎస్ సార్ ఇంటికి తీసుకుపోయాను. సత్యం సార్ కొంచెం కన్విన్స్ చేపించి జాబ్ రిజైన్ చేసిండు. అక్కడ రిజైన్ చేసి నిలబడితే సత్యం సార్ చెక్ 1,00,000 దాటింది. ఆ తర్వాత మేమందరం ఆ 1,00,000 దాటక ముందే అనుకుంటాం, 1,00,000 దాటక ముందే అరుణ్ కూడా పరిచయం. అరుణ్ వచ్చినాకనే సత్యం టీం బాగా ఫామ్ అయింది. అరుణ్ కూడా ఇంటికి పోయినప్పుడు అరుణ్ కూడా బాగా అంటే పేషెంట్ పొజిషన్ లో ఉన్నాను. నేను ఖచ్చితంగా అనుకున్నా ఈ అమ్మాయి రాదు, ఈమెయిల్ వస్తుంది, అంతా ఏదో డిఫరెంట్ గా ఉంది, కొంచెం పాష్ ఉంది, మన దాంట్లో ఏదో కలుస్తుంది అన్నట్టు నాకు అనిపించింది. బాగా చదువుకునే బీటెక్ చదివిన అమ్మాయి కాబట్టి నేను బాగా మాట్లాడేది, ఏ మన దాంట్లోకి ఏడొస్తుంది అన్నట్టు నేను అనుకున్నా. బట్ భగవంతుని దయ వల్ల తన మీటింగ్ రావడం నాకు సర్వశ్రీ మేడం తర్వాత మళ్ళీ అంత స్ట్రెంత్ వచ్చిందంటే అరుంధతి వచ్చిన తర్వాత. అరుంధతి మేడం రాగానే నాకు ఇంకా తర్వాత స్వాతి అని, సంతోష్ అని వీళ్ళందరూ టీం వచ్చినాం. అర్చన, అర్చన కాదు తన పేరు, ఏం పేరు, ఇద్దరు ముగ్గురు లీడర్స్ వచ్చాడు. వాళ్ళు ఇప్పుడు బిజినెస్ లో లేరు, బట్ స్టాండింగ్ లో వాళ్ళు నిలబడటం వల్ల, వాళ్ళతో కొంచెం హోమ్ మీటింగ్ చేసి అది చేయడం వల్ల మంచి టీం నిలబడ్డది. ఇంకా తర్వాత మీకు అందరికీ తెలుసు గాయత్రి మేడం, శైలజ మేడం, ఎస్పెషల్లీ మన రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి సార్, వీళ్ళందరూ రావడం చాలా చాలా బలాన్ని ఇచ్చింది నాకు. ఇంకా అక్కడ పోతే రమేష్ రెడ్డి, కవిత మేడం, తర్వాత ఇంకా చాలా మంది లీడర్స్, సిద్దిపేట నరేష్ సార్, తర్వాత ఈ గ్యాప్ లో యాడ్ సత్యనారాయణ సార్ సపరేట్ లైన్. వీళ్ళందరూ టీం వచ్చేటటువంటి గ్యాప్ లో నేను చేసిన ఒకే ఒక పని, ప్రతి రోజు నన్ను నేను మార్చుకోవాలి. వెస్టీజ్ అంటే మోసాలు చేసే ఇండస్ట్రీ కాదు ఇది. డైరెక్ట్ సెల్లింగ్ అంటే జనాలకు మంచి చేసేది, జనాలకు బాగా చేస్తుంది, ఇది మంచి చేసేటటువంటి ఇండస్ట్రీ అనే దానికి క్లారిటీ తీసుకోవడానికి మీటింగ్ రండి అని చెప్పి ఒక లైన్ పట్టుకున్నాను. జనాలు జాయిన్ చేస్తానికి ఎంటబడి 13,000 వచ్చినప్పుడు ఒక 50,000 ఉద్యోగాన్ని రిజైన్ చేయాలంటే మీరు ఒకసారి ఆలోచించండి. ఫార్మా సేల్స్ మేనేజర్ గా తెలంగాణ రీజనల్ సేల్స్ మేనేజర్ ఉన్నప్పుడు 50,000 రూపీస్ శాలరీ తీసుకున్నప్పుడు 13,000 వెస్టీలో వస్తున్నప్పుడు 50,000 జీతాలు వదిలేయాలంటే ఎట్లుంటుంది పరిస్థితి ఒకసారి ఆలోచించండి. సో లాక్డౌన్ లో చాలా చాలా కష్టాలు పడ్డప్పుడు ఏదన్నా ఒకటి చేయాలనుకున్నా కానీ ఈ సప్ల కంపెనీ కోసం 50,000 ఉద్యోగాన్ని డిజైన్ చేయాలా అని అనుకున్న స్టార్టింగ్. తర్వాత ఇందులో ఫ్యూచర్ ఉంది అని తెలుసుకున్న తర్వాత కొంతమంది లీడర్స్ నాతో పాటు వస్తున్నారు. ఎస్ ఇందులో ఫ్యూచర్ ఉన్నాము. 13,000 వచ్చినప్పుడు 50,000 ఉద్యోగాలు వదిలేస్తున్నాయి. నేను వదిలేసిన తర్వాత జాబ్ వదిలేయడానికి మాత్రం ఇన్ అండ్ అవుట్ ఖచ్చితంగా నా లైఫ్ లో వాల్యూ ఎడిషన్ జరిగింది. మల్లారెడ్డి సార్ తర్వాత నా జీవితంలో చాలా పెద్ద రెస్పెక్ట్ ఇచ్చి, ఒక సార్ మీరు లేకపోతే నా లైఫ్ వేస్తారని చెప్పగలిగేది ఎవరికంటే ఎంఎస్ఆర్ గారికి. ఎంఎస్ఆర్ గారు లేకపోయింటే ఖచ్చితంగా నేను జాబ్ రిజైన్ చేస్తుంది కాదు, ఈ స్థాయిలో మాత్రం నిలబడుతుంది కాదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్చుకున్నది నా మైండ్ సెట్. అది మారకపోతే నేను వస్తాను కాదు. కరెక్ట్ చెప్పాలంటే ఓపెన్ గా సీన్ సార్ నాకు ఫ్రెండ్. సీన్ సార్ నాకు చెప్పేది, ఎంఎస్ఆర్ గారు చెప్పిన విషయాలు కూడా సీన్ సార్ చెప్పాడు. కానీ ఫ్రెండ్ అవటం మూలాన తీసుకోలేకపోయాను, అంత తీసుకోలే. ఇక ఈగో అనుకోండి, ఫ్రెండ్షిప్ అనుకోండి, లైట్ అనుకోండి, ఏమని అనుకోండి, సీన్ సార్ చెప్పడం మూలాన సేమ్ విషయాలు అయినప్పటికీ నేను తీసుకోలేకపోయాను. దాన్ని సీన్ సార్ ఏం చేసినట్టు, సరే నేను చెప్తున్నాడని చెప్పి తీసుకుపోయి ఎంఎస్ఆర్ పరిచయం చేయడం వల్ల సార్ నన్ను కొంచెం అప్పుడప్పుడు డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్ డెమో తోటి కావచ్చు, ఇబ్రాహీంపట్నంలో ఫస్ట్ టైం అంటే ట్రైనింగ్ పెట్టినప్పుడు డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్ డెమో చేయడం వల్ల నేను దాదాపు జనాలందరికీ పరిచయం అయిపోయినప్పుడే. ఆ పరిచయం అయిన తర్వాత నర్సరావుపేట డ్యూ గార్డెన్ డెమో కోసం వెలువటం. ఇంకా డైరెక్ట్ సెల్లింగ్ అంటే కొంచెం ఆ మనం జనాలు జాయిన్ చేయడం కోసం వెంటబడకూడదు. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి లైన్ లైట్ లో ఉన్నటువంటి వ్యవస్థ ఇది అని చెప్పి నేను తెలుసుకున్న తర్వాత ఇది నేను జనాలు చెప్పడం మొదలు చిన్నగా. సో డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏదో తెలుసుకోండి. బిజినెస్ మీటింగ్ వచ్చి బిజినెస్ లో జాయిన్ అవ్వమని ఎవరు అడగట్లేదు. చెక్కులు చూసి రాకండి, కార్లు చూసి రాకండి. కార్లు, చెక్కులు అనేటివి ఏం చేస్తే వస్తుందో తెలుసుకోండి అని చెప్పి నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడం, ఆ సబ్జెక్ట్ పరంగా ఇంప్రూవ్ చేసుకోవడం మొదలుపెట్టిన. నా కింద వచ్చినటువంటి లీడర్స్ అందరినీ కూడా సీన్ సార్ నన్ను ఎట్లయితే ఎంఎస్ఆర్ పరిచయం చేసిండో
నా కింద వచ్చిన లీడర్స్ అందరూ ఎంఎస్ఆర్ గారిని పరిచయం చేయడం, సార్ మాట్లాడే విలువలు, సార్ మాట్లాడేటువంటి ఎథిక్స్, పోరాటం చేసేటటువంటి ఆ లక్షణాలు, ఇవన్నీ సార్ ద్వారా నా టీం కొంచెం నేర్పించడం జరిగింది. ఇంకొద్ది రోజుల తర్వాత ఇంకా సార్ కూడా వేరే టీంల మీద ఫోకస్ చేయడం, మనకి ఇబ్రాహీంపట్నం టీం కొంచెం టైం తక్కువ వేయడం. కరెక్ట్ చెప్పాలంటే అన్ని టీంల కంటే ఎక్కువ టైం ఇచ్చింది ఇబ్రాహీంపట్నం టీంకి లాక్డౌన్ లో. ఇచ్చిన తర్వాత ఈ మనోళ్ళంతా సొంతంగా నిలబడటం అలవాటు అయిన తర్వాత ఎస్ ఇబ్రాహీంపట్నం టీం నిలబడుతుందని చెప్పి నమ్మిన తర్వాత సార్ కొంచెం, సార్ మీరు చేయండి, కొంచెం అక్కడ వీక్ టీమ్స్ ఉన్నాయి, కొంచెం చిన్న చిన్న టీంలు హెల్ప్ చేయాలని చెప్పి సార్ అక్కడ వెళ్ళిపోవడం. ఇంకా మళ్ళీ నేను కూడా సపరేట్ గా నా టీం ను నడిపించుకోవాలి. మనం ఎంతసేపు స్టేజ్ల మీద మాట్లాడిన మాత్రాన జనాలు రెస్పెక్ట్ చేయరు. నా టీం నేను నడిపించుకోవాలి, నేను ఏందో ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి నా టీంలో సపరేట్ గా మీటింగ్స్ పెట్టడం, 2 hours పర్ వీక్ పెట్టడం, వాళ్ళ స్ట్రెంత్ ను పెంచుకోవడం. అట్లా చేయడం వల్ల 2023లో లాస్ట్ ఇయర్ నేను మార్చిలో కార్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత నా టీంలో ఇప్పుడు 17 కార్లు, నా కారు కాకుండా 16 కార్లు వచ్చినాయి. 1,00,000 పైన తీసుకునే వాళ్ళు నా టీంలో 11 మంది ఉన్నారు. 11 మంది 1,00,000 పైన తీసుకున్న లీడర్స్ ఉన్నారు. 17 కార్లు వచ్చినాయి. టోటల్ గా ఇప్పటి వరకు నేను వెస్టీజ్ ద్వారా తీసుకున్నటువంటి టోటల్ ఇన్కమ్ 87 lakhs, 87 లక్షలు. నేను ఇల్లు కోసం చేసినటువంటి 18 లక్షల అప్పు కాస్త వెస్టీజ్లోకి వచ్చినప్పటికి 24 లక్షలు అప్పు అయింది. ఆ 24 లక్షల అప్పు నేను తీర్చేసిన. దాని తర్వాత గోల్డ్ మా మిస్సెస్ ది కుదువు పెట్టినట్టు అది తీసుకొచ్చిన. కొంచెం కొత్త గోల్డ్ మా అమ్మ కొంచెం, మా మిస్సెస్ కొంచెం కొనిపించిన. తర్వాత పిల్లల్ని మంచి స్కూల్, ఎమినెంట్ స్కూల్ అని చెప్పి గాయత్రి నగర్ లో, అది కూడా బెటర్ స్కూల్, కాకపోతే కొంచెం అది అంత ఎడ్యుకేషన్ పరంగా నాకు అంత సాటిస్ఫాక్షన్ కాక 4 లక్షల రూపాయలు ఫీజు కట్టి ఇక్కడ అక్షర ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేసిన. బాగా చదువుతున్నాను, PhD, మంచి లైఫ్ లో ఉన్నాను. కార్ తీసుకున్నా, కొంచెం ల్యాండ్ సరస్వతి మేడం నేను కలిసి యాదగిరి వెనకాల 2 ఫ్లాట్లు తీసుకున్నాను. నేను కొన్ని, సరస్వతి మేడం కొన్ని. తర్వాత ఇప్పుడు రీసెంట్ గా మా అత్తగారు ఉన్న కొంచెం ల్యాండ్ కూడా తీసుకున్నా, వ్యవసాయం పొలం. ఇది టోటల్ గా బ్రీఫ్ గా నా జర్నీ సార్. నేను డీప్ గా చెప్పాలని చెప్పలేదు. ఇంత ముందుకు ఎప్పుడైతే ఎక్కడ చెప్పినటువంటి కొన్ని కష్టాలు షేర్ చేసుకోవాలనిపించి చెప్పాను. బట్ దిస్ ఈజ్ మై జర్నీ. టోటల్ గా వెస్టీజ్ ద్వారా తలరాత మారిపోయింది అంటే ఇంకేం కావాలి సార్? ఇంకా తలరాత మారక ఇంకేం మారుతుంది చెప్పండి. 4,500 జీతం కోసం ఇబ్బంది పడ్డ నాకు నెలకు 6 లక్షల రూపాయలు తీసుకుంటూ ఒక 13 లక్షల కార్లో ఏసీ వేసుకొని మీటింగ్లు చేస్తూ ఒక పోస్టర్ వేస్తే హాల్ ఫుల్ అయిపోతుంది. సైదుల్ సార్ అని చెప్పి అందరు సెల్ఫీల కోసం వస్తున్నారు నా దగ్గరికి. సైదుల్ సార్ మీటింగ్ కావాలని కొంతమంది అడుగుతున్నారు. ఇదంతా సీన్ సార్, ఎంఎస్ సార్ నన్ను నిలబెట్టినటువంటి అప్లయన్స్ అందరూ కూడా నాకు పెట్టినటువంటి భిక్ష. నాకు మనస్ఫూర్తిగా ఆ కృతజ్ఞత ఉంది సార్. నేను ఏ రోజు కూడా దాన్ని తీసేది. చాలా మంది స్టేజ్ల మీద మా అప్లయన్ తరాలు దండం పెట్టుకుంటాయి. నేను నిజంగా ఒకవేళ అప్లయన్ కి ఏదైనా కృతజ్ఞత చెప్పాలనుకుంటే మా సీన్ సార్ కాళ్ళు కడిగి నీళ్ళు ఎట్లా వస్తున్నా అది నాకు తీరదు. వాడు అంత హెల్ప్ చేసిన నాకు. 4 నెలలు వాడు నా ఇంట పడ్డప్పుడు ఒక రోజు నా మీద వాడి కోపం వచ్చి, అరే ఎందుకు రా నువ్వు ఇంటలేవు వేస్ట్ గాని అని చెప్పి వదిలేసుకుంటే నేను రోడ్డు మీద ఉంటాను. థ్యాంక్ యూ సీనా, థ్యాంక్ యూ సో మచ్. ఇది నేను చాలా సేపటి నుంచి కంట్రోల్ చేసుకుంటే లేదు. సో నా క్లాస్మేటే కానీ నాకు ఇప్పుడు ఇక్కడ ఇంత లైఫ్, ఎన్ని అవార్డ్స్ ఇస్తున్నారు, ఎంత దండలు వేస్తున్నారు, చాలా మంది ఎంతమంది గ్రేట్ లీడర్ అంటున్నారు. ఇవన్నీ సీనియానికే. సో థ్యాంక్ యూ సీన్. నీకు నేను ఒక థ్యాంక్స్ స్టేజ్ల మీద సీన్ సార్ అన్ని రుణపడి ఉంటా అని చెప్తే అది 1% కూడా కాదు. నాకు ఎక్కువగా జన్మనిచ్చినటువంటి దేవుడు సీన్ సార్. అదేవిధంగా ఎంఎస్ సార్ గారు, వీళ్ళు లేకపోయి ఉంటే నా లైఫ్ లేదు ఈరోజు. నేనేమనుకుంటున్నానంటే వీళ్ళకి ఇట్లా థ్యాంక్స్ చెప్పి, వీళ్ళకి దండలు వేసి, లేకపోతే స్టేజ్ల మీద వీళ్ళ గురించి పొగిడి ఇలా చేయటం వల్ల కృతజ్ఞత ఉండదేమో. వీళ్ళు నాకు ఒక అవకాశం ఇచ్చారు. భగవంతుడు నా దగ్గర కొంచెం శక్తి ఇచ్చాడు. ఆ శక్తిని కొన్ని వేల మందికి లైఫ్ వచ్చేటట్టు చేస్తే నాకు అవకాశం ఇచ్చిన ఎంఎస్ఆర్ గారు కానీ, నా ఫ్రెండ్ సీన్ సార్ గాని నేను ఒక కృతజ్ఞత ఇచ్చినోడు అవుతా. అందుకని ఏ టీం వాళ్ళు పిలిచిన
ఛాంపియన్ టీం వాళ్ళు పిలుస్తున్నారు, టీం మిలియన్స్ వాళ్ళు పిలుస్తున్నారు, టీం హెల్పింగ్ హ్యాండ్స్ వాళ్ళు పిలుస్తున్నారు. వీళ్ళందరూ పిలిచినప్పుడు నా మైండ్ లో ఏముందంటే, సీన్ సార్ నాకు ఇచ్చిన అవకాశానికి నా దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న మాట్లాడేటటువంటి ఒక ఈ శక్తిని కొన్ని వందల మందికి ధైర్యం నింపేటట్టు చేయాలి. నాకు అక్కడ నేను చాలాసార్లు అడుగుతాను వాళ్ళు, మిలియన్స్ టీం వాళ్ళు, హెల్పింగ్ హ్యాండ్స్ టీం వాళ్ళు, మన రంజిత్ సార్, సాగు సార్ వాళ్ళు, శ్రీనివాస్ సార్, వీళ్ళందరూ అడుగుతారు, సార్ అప్ అండ్ డౌన్ మీకు ట్రైన్ టికెట్ బుక్ చేస్తాం సార్, ఏ రూమ్ బుక్ చేస్తాం సార్ అంటే, నేను అది ఎక్కడో కనుమరుగైపోవాల్సినటువంటి నా జీవితాన్ని తీసుకొచ్చి ఒక ప్రాణ భిక్ష పెట్టినట్టు నా జీవితానికి, నా కుటుంబానికి అన్నం పెట్టినటువంటి సీన్ సార్. వీళ్ళకి నేను కృతజ్ఞత చెప్పాలంటే, ఆ కిరాయి నేను పెట్టుకొని పోతాను. కాకినాడ కావచ్చు, రాజమండ్రి కావచ్చు, ఈ ఖమ్మం మీటింగ్ కావచ్చు, ఎక్కడ పోయినా, గుంటూరులో కూడా కొంతమంది టీం వాళ్ళు నన్ను పిలిచినప్పుడు నేను వెళ్ళిన కానీ డబ్బు ఇక్కడ డబ్బు నేను కిరాయి పెట్టమని అడగలేదు, ఇక్కడ కూడా ఎవరు డబ్బు తీసుకోలేదు. నాకు అది ఇంట్రెస్ట్ కూడా లేదు. ఎందుకంటే నేను సీన్ సార్ చాలా సార్లు తినకుండా మీటింగ్ చేస్తూ ఉన్నాయి. సో పాటి సార్ కూడా ముగ్గురం కలిసి చాలా సార్ మాట్లాడుతున్నాను విషయాలు, మనం అందరం కలిసి ఒక మంచి స్థాయికి వెళ్తే, మాకు అప్పుడు బైక్లలో పెట్రోల్ కూడా లేదు, జాబ్లో వదిలేసి వచ్చాను, కుటుంబానికి కష్టాలు ఉన్నాయి, తల్లిదండ్రులకి ఏం చేయలేదు. కాబట్టి ముగ్గురు నిలబడాలా. మంచాల మండలంలో ఇబ్రాహీంపట్నం టీంలో మనం నిలబడిన తర్వాత చాలా మంది పేదవాళ్ళకి మమ్మల్ని చాలా మంది ఎక్కిరించారు. మేము ఉన్నప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు లేరు, అందరు వెళ్ళిపోయినారు, ఎవరు నిలబడలేదు. అండ్ సార్ వర్షం వస్తుంటే, మీదికి వెళ్ళి వర్షం పడుతుంటే కష్టానికి పడి నిద్రపోయి పాడుతారు. చెనుక్కు మీద పడితే నిద్ర రాదు, అట్లాంటిది ఉండపోతే వాన పడుతుంది నిద్రపోయి పాడు సార్. అది వీడియో తీసి నాకు చూపెట్టాడు సీట్ సార్, చూడరా పాటు గారు ఎట్లా నిద్రపోతుడు, ఈయన అదృష్టవంతుడు రా, ఈయనకి ఇట్లా నిద్ర వస్తుంది, నాకు అట్లా రాదు రాని పాడు సార్. ఏదైతే వచ్చేదంటే అట్లా డే అండ్ నైట్, డే అండ్ నైట్ కష్టపడేది పాడు సార్. కిడ్నీ తిప్పలు బాగానే తిరిగేది. బీబీ మేడం, పాండు సార్, నేను, జ్యోతి, ఎంఎస్ఆర్ గారు, సీట్ సార్. ఇప్పుడు పడ్డ కష్టాలు ఇప్పుడు లేవు సార్, చాలా మందికి లేవు. ఇప్పుడు ఆ చిన్న చిన్న విషయాలకి ఎక్కువ జరుగుతుంది. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఇది అని మాకు పర్ఫెక్ట్ గా తెలియక ముందే మేము నిలబడి ఉద్యోగాలు వదిలేసినాం. కుటుంబాలలో చాలా కష్టాలుంది, అప్పులలో ఉన్నప్పుడు మరి నాయన దలుచుకొని నిలబడ్డాం. ముగ్గురు కుటుంబాలు సేమ్, సీన్ సార్ లైఫ్ సేమ్, పాండు సార్ లైఫ్ సేమ్, నా లైఫ్ సేమ్. మా ముగ్గురికి మేమే ధైర్యం. మా ముగ్గురు ఎప్పుడైనా ఎంఎస్ఆర్ గారు కలిసి సార్ దగ్గరికి పోయి కొంచెం మాట్లాడి ధైర్యం తెచ్చుకునేది. ధైర్యం తెచ్చుకొని నిలబడి, సీన మనం గెలవాలిరా, సైదులు మనం గెలవాలి, పాండు మనం గెలవాలి, 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 గెలవాలి. ఎప్పుడన్నా కొంచెం బాధ అనిపించినప్పుడు ముగ్గురం అట్లా పోయి అక్కడ సార్ కూర్చొని మాట్లాడుతున్నాం. తర్వాత ఇక ముగ్గురు టీములు సెపరేట్ అయిపోయిన తర్వాత కింద టీం వాళ్ళకి ఏం తెలుస్తుంది సార్ ఇవన్నీ. వాళ్ళు ఏమంటారు అంటే, సైన్స్ సార్ సపరేట్ అయ్యారు, వీళ్ళంతా సపరేట్ అయిపోయారు, టీం మొత్తం పక్కకు పెట్టు. ఎట్లా పెడతారు సార్ పక్కకి? సీన్ గారు నాకు ప్రాణవాడు, వాడు సార్ లేకుండా నేను లేదు. వాళ్ళు పక్కకి ఎట్లా పెడతారు సార్? ఎట్లా పక్కకి పెడతారు చెప్పండి? మీకు అర్థం కాక, ఇవన్నీ లోపల మీకు తెలవక, ఇప్పుడు నేను సీన్ సార్, పాండు సార్, నేను ముగ్గురం కలిసి పనిచేస్తే టీములు డెవలప్ కావు. అవి డెవలప్ కావాలంటే సీన్ సార్ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను సపరేట్ గా జనాలకు ఇవ్వాలి. సీన్ సార్ కింద ఉన్న నాగార్జున సార్ ఇంకొంతమంది తయారు చేయాలి, రాయపల్లి శివ ఇంకొంతమంది తయారు చేయాలి, బీబీ మేడం ఇంకొంతమంది, అర్చన మేడం కొంతమందిని, వీళ్ళందరూ కొంతమంది తయారు చేస్తే రేపొద్దున కొన్ని వేల మందికి మనకు వచ్చిన అవకాశం వస్తుంది. ఒక మీటింగ్ అరేంజ్ చేశారు దీనికోసం. మీటింగ్ అరేంజ్ చేసి మీటింగ్ లో అడిగారు, మీరు అందరు సపరేట్ అయిపోయారు సార్, మీరు కలవాలి సార్. ఎవరు చెప్పారు సార్ సపరేట్ అయ్యారు? అసలు మేము పడ్డ బాధలు తెలుసా ఇక్కడ? మీకు ఎంఎస్ఆర్ గారు మాకంటే ఎక్కువ కష్టాలు అనుభవించాడు. ఆయన పడ్డ బాధలు మాకు తెలియదు, మేము పడ్డ బాధలు మీకు తెలియదు. మీకు వచ్చే చిన్న చిన్న కష్టాలకి ఒక్క రోజు ఎవడన్నా నో అంటే తట్టుకోలేకపోయి బిజినెస్ మానేస్తారు. మేము అన్నం తినలే, నీళ్లు తాగకుండా మీటింగ్లు చేసేది. సీన్ సార్ మీటింగ్లలో ఎట్లా మొత్తుకునేది తెలుసా?
ఎన్నిసార్లు వాడు ఏడ్చిండో స్టేజ్ల మీద, వాళ్ళ నాయన తెలుసుకో. సో మీకు అందరికి నేను రిక్వెస్ట్ ఏం చేస్తానంటే, డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ గోయింగ్ టు చేంజ్ యువర్ ఫేట్. మన యొక్క తలరాత్రు మార్చేటటువంటి పవర్ ఉంది దీంట్లో. దాన్ని కొంచెం అర్థం చేసుకోండి. నాకు ఆ పాత రోజులు గుర్తొస్తే కన్నీళ్ళు. నేను ఒక్కడి నుండి చాలా సార్లు ఏడ్చిన, చాలా సార్లు. సీట్ సార్ నా నువ్వుకేమంటారంటే, సైదులు నువ్వు ఇట్లా కలిసి ఉన్నప్పుడు మనం కొంచెం ఎప్పుడు కలుస్తలేవురా, దూరం అయిపోతున్నావురా, బిజినెస్ బాగానే వస్తుంది కానీ మనం కలుస్తలేమురా అంటే, నేను మనిషిని కలిస్తేనే కలిసి ఉన్నట్టు. అంటే నేను రోజు కలవాలి సీట్ సార్, రోజు పొద్దుగాల సాయంత్రం కలవాలి. అది కలగకపోతే నా జీవితం అన్నాడు. బ్లడ్ లో మొత్తం నేను సీట్ సార్ లేకుండా నా లైఫ్ లేదు. నేను ఓపెన్ గా 3-4 వేల మంది ముందు చెప్తాను, వాళ్ళు లేకుండా నేను లేదు. పాండు సార్ లేకుండా నేను లేను, ఎంఎస్ఆర్ గారు లేకుండా నేను లేను. వీళ్ళు ఎవరు నా అప్లయన్స్ ఎవరైనా ఫర్ దట్ మ్యాటర్, రేపల్లి సీట్ సార్ తీసుకోండి, విజయ వెంకట సార్ తీసుకోండి, ఎవరైనా తీసుకోండి, వాళ్ళు లేకపోతే లేదు. లైఫ్ మొత్తానికి రుణపడి ఉంటాను ఒక పదం సరిపోదు సార్. నాకు ఇచ్చిన అవకాశాన్ని కొన్ని వేల మందికి ఇవ్వాలి. డైరెక్ట్ సెల్లింగ్ ఇంత పవర్ఫుల్ ఉంది, ఇంత జెన్యున్ ఉంది. ఈ భోషడిక గాళ్ళకి, బయట ఉన్న వాళ్ళకి యూట్యూబ్ లో వీడియోలు చేస్తానికి ఏం అర్థం అవుతుంది సార్? అది ఏం తెలుస్తుంది? సబుల కంపెనీ అంటాడు ఒకడు, చైన్ సిస్టమ్ అంటాడు ఒకడు, నోటికి వచ్చింది మాట్లాడు, ఈజీ మనీ కోసం పైసలు కట్టిన కంపెనీలను పట్టుకొని డైరెక్ట్ సెల్లింగ్ బదనాం చేసి స్టార్ట్ చేసి దాని మీద యుద్ధం చేయాలని ఫిక్స్ అయిపోయినాం మేము. ఎంఎస్ఆర్ గారు మోటివేషన్ మాకు బాగా బలాన్ని ఇచ్చేది కానీ జనాల దగ్గర ఇది వెళ్ళినప్పుడు వాళ్ళు క్వశ్చన్ అడిగేది. సార్ దగ్గరికి పోయిన ధైర్యం వచ్చేది, వీళ్ళ దగ్గరికి పోతే క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ చెప్పకపోతే ఇక మాకు అర్థమైపోయి ఇది ఇట్లా కాదు, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మీద మనం కొంచెం మాట్లాడాలి. ఎంఎస్ఆర్ గారు మనం కనెక్ట్ అయినాం, మన కింద కనెక్ట్ అవ్వాలంటే మళ్ళీ సార్ దగ్గర తీసుకెళ్ళాలి. అట్లా కాకుండా మనం కొంచెం మాట్లాడించాలి. సార్ దగ్గర ధైర్యం వస్తుంది కానీ కొంచెం ఈ విషయాలు మనం కూడా నేర్చుకోవాలని చెప్పి నెట్వర్క్ మార్కెటింగ్ మీద ఒక పట్టుబట్టి యుద్ధం ప్రకటించి పేదరికం నుంచి బయటపడాలనేటువంటి ఒక కసితో రగిలిపోయి పని చేసుకుంటున్నాం. ఇప్పుడు కూడా స్టిల్ అన్నం తినేది కూడా మర్చిపోయి పని చేస్తున్నాం. సీన్ సారు, పాండ్ సారు వాళ్ళు ఎప్పుడు తింటారో కూడా తెలుసు. అంతగానం డెడికేట్ అయిపోయి పని చేస్తున్నారు. ఇది ఒక భగవంతుడు ఇచ్చినటువంటి బాధ్యతలాగా భావిస్తున్నాం. మనం నమ్ముకొని ఆడపిల్లలు వచ్చారు, కొన్ని వందల మంది ఆడపడుచులు ఉన్నారు మా టీంలో. వాళ్ళు సార్ 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 అని చెప్పి వాళ్ళు మాతో సెల్ఫీలు దిగుడు సార్. మేము ఎవరు సెలబ్రిటీలు కాదు, ఎక్కడ కాదు, కానీ వాళ్ళు వచ్చి సెల్ఫీలు దిగటం, వాళ్ళు వచ్చి మాతో సార్ మీరు గెలిచిరు, మేము కూడా గెలవాలి సార్, మాకు మీ ఆశీర్వాదం కావాలి సార్ అని చెప్పి కాళ్ళ మీద పడతాం. అన్నిటికీ కారణం మసీన్ సారు, ఎంఎస్ సార్ నాకు పైన. దాన్ని నేను బాధ్యతగా తీసుకొని ఎక్కడైతే అక్కడ పాసిబుల్ అయిన కాదు సీన్ సార్ వర్క్ సీన్ సార్ చేస్తున్నాడు, పాండు సార్ కష్టం పాండు సార్ పడుతున్నాడు, నా బాధ నేను పడాలి, నా కష్టం నేను పడాలి, నేను పడి కొన్ని వందల మందికి నా ద్వారా హెల్ప్ చేయాలి. ఈ టీము ఆ టీం నేను ఎక్కడ చూడలేదు సార్. దౌర్భాగ్యం ఏంటంటే వేరే టీం వాళ్ళు మా వాళ్ళు పోయి కూర్చుంటే, నువ్వు సైదుల్ సార్ టీం కదా, నువ్వు పాండు సార్ టీం కదా, నువ్వు ఇబ్రాహీంపట్నం కదా, నువ్వు లేచిపోయి ఓన్లీ మా టీం మీటింగ్ అని చెప్పేటటువంటి ఏమంటారు బ్యాడ్ కల్చర్ ఉంది. నేను కానీ సీన్ సార్ కానీ పాండ్ సార్ కానీ ఇప్పటిదాకా వేరే వాళ్ళ టీం వాళ్ళు ఎవరైనా వస్తే లేచిపోండి కానీ మీరు ఏ టీం అని కూడా అడిగినటువంటి దాఖలా లేవు. కాబట్టి భగవంతుడు మనకు ఇబ్రాహీంపట్నం టీంకి అంత అది పెట్టిండే అనిపిస్తుంది నాకు చాలా సార్లు. నిస్వార్థంగా ఎంఎస్ఆర్ గారు చెప్పినటువంటి విలువలు అనే పదానికి పూర్తిగా న్యాయం చేసేటటువంటి నా టీం కాబట్టి నేను గట్టిగా చెప్పగలుగుతాను. ఇబ్రాహీంపట్నం టీంలో పూర్తిగా సార్ చెప్పినటువంటి ఆ విలువలు, సార్ ఉన్నా లేకున్నా 100% దానికి న్యాయం చేసినటువంటి టీం అని నేను గర్వంగా చెప్పుకుంటా. వచ్చినటువంటి ప్రతి ఒక్క లీడర్ ఏదో ఒకరిద్దరు తేడా ఉండొచ్చు కానీ టోటల్ గా ఇబ్రాహీంపట్నం టీం అంటే ఒక రెస్పాన్సిబిలిటీ తోటి, భయం బాధ్యతతో పనిచేసేటువంటి టీం. అలాంటి టీం కు స్టార్టింగ్ లో మేము నిలబడ్డందుకు, స్టార్టింగ్ లో మేము ఉన్నందుకు, ఆ లైన్ లో ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. ఎంఎస్ఆర్ గారు కూడా స్పెషల్ గా నేను శిరస్సు వంచి పాదాబంధనాలు చేస్తా సార్. ఆయన అప్పుడు మాకు ఆ టైం ఎక్కువ ఉంటే మేము నిలబడుకోలేం కాదు. ఈ రోజు ఏదో మాకు కొంచెం ఆ టైం ఇష్టం లేదు, కొంచెం మీటింగ్ దొరకట్లేదు అని చెప్పేసి నేను ఏ రోజు కూడా సార్ను నాకు టైం ఎంఎస్ఆర్ గారు నన్ను పక్కన పెట్టిండు అనేటటువంటి ఆలోచన నాకు ఏ రోజు రాలేదు కూడా. సార్ వర్క్ సార్ శక్తిని మించి కష్టపడుతున్నారు. నేను కూడా సార్ లెక్క కష్టపడాలని చెప్పి ఫిక్స్ అయిపోయినా అట్లా పని చేస్తున్నాం. మీ అందరికి కూడా కొత్తగా వచ్చిన వాళ్ళకు నేను ఇప్పుడు ఆ ఎమోషనల్ అయిన విషయం కానీ ఇవన్నీ కూడా మీకేం అంతగానో అర్థం కాకపోవచ్చు. బట్ మీకు ఒక విషయం మాత్రం నేను చెప్తున్నా, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది ఒక పర్సన్ తెలుసుకుంటే మన తలరాత మార్చే పవర్ ఉందండి. ఈ ఒక్క లైన్ అండర్లైన్ చేసుకోండి, నీ తలరాత మారిపోతుంది. అంత పవర్ ఉన్న ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్. నేనే చెప్తున్నా, ఈ ఇండస్ట్రీలో ఫేక్ కంపెనీలు ఉన్నాయి. వాటిని పూకటి వేలతో సైతం పెకలించి వేసేటటువంటి ఆ రెస్పాన్సిబిలిటీ మేము తీసుకున్నాం. అది తీసుకొని రోజుకు ఒక మీటింగ్ పెడుతూ కొన్ని వందల మందికి డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఇది, ఫేక్ కంపెనీ ఇది, జెన్యూన్ ఇది అని చెప్పి రెస్పాన్సిబిలిటీ తీసుకొని పట్టుకొని వెళ్ళిపోతాం.
ఆ చేసిన దానికి రిజల్టే కొంతమందికి నెగిటివ్, ఆ ఫేక్ కంపెనీ నుంచి బయటకు వచ్చి ఇళ్ళకి వచ్చి పని చేసుకుంటారు ఇప్పుడు హ్యాపీగా. ఇంకొక దౌర్భాగ్యం ఏంటంటే ఇళ్ళకి వచ్చిన తర్వాత బయట ఉన్న వాళ్ళు, సార్ ఎస్టీలో ఈజీగా డబ్బులు రావు, కొంచెం టైం పడుతుంది, మీరు మా కంపెనీలోకి రండి, మా దాంట్లో తొందరగా వస్తాయి, జస్ట్ ముక్కు పుల్లలు కొనుక్కోవాలి, వేరే కొనిపించాలి, బకెట్లు కొనుక్కోవాలి, డిన్నర్ సెట్లు కొనుక్కోవాలి, సూట్లు కొనుక్కోవాలి, బూట్లు కొనుక్కోవాలి అని చెప్పి ఈజీ మనీ వస్తుందని చెప్పి ఎరేసి ఇల్లు ఉన్న వాళ్ళని కూడా అలా తీసుకుపోయి వాళ్ళలో 4 రోజులు 4 పైసలు ఇట్లా ఆట చూపెట్టేసి రోడ్డు మీద పడేసిన తర్వాత ముఖం దాల్చుకోలేక మా దగ్గరకు వచ్చి ఏడుస్తున్నారు. వాళ్ళు ఫోన్ చేసి, సార్ నేను వెస్టీలో చాలా హ్యాపీగా ఉన్నా సార్, నాకు డబ్బు రాలేదు, కొంచెం టైం పడుతుందని ఉద్దేశంతో ఉరుకులాడాలకు పోయిన సార్ నేను, ఇప్పుడు నాకు ముఖం లేదు సార్ మీకు మళ్ళీ రావడానికి అని చెప్తే బతిలాడి మళ్ళీ రప్పించుకొని వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తుంది. ఎక్కడ కూడా స్వార్థం లేకుండా పక్కన టీం లాక్కోవాలని ఇప్పటి వరకు వేరే వాళ్ళ టీముకి కానీ వేరే కంపెనీకి కానీ నేను ఫోన్ చేయలేదు సార్, ఎవరిని రమ్మని కూడా అడగలేదు. కొన్ని వందల ఫోన్లు నా దగ్గరికి వచ్చినాయి. ఒకనొక పర్సన్ నల్గొండకి ఒక లీడర్ మేడం, ఆ మేడం కింద ఉన్నటువంటి లీడరు నారాయణపురం దగ్గర అబ్బాయి నా టీంలోకి వస్తా అని చెప్పి దాదాపు 2-3 నెలలు నా ఎమ్మడి పడి ఏడిస్తే కంపెనీ టర్మ్స్ అండ్ కండిషన్స్ మొత్తం చదివిన తర్వాత 6 నెలలు రిజైన్ చేసినాక 6 నెలలు ఆ పిల్లగాడు అప్పటినే ఉండి మళ్ళీ ఇక్కడ రావాలని చెప్తే అబ్బాయికి ఆ విషయం చెప్పి రిజైన్ చేసిన తర్వాత ఆ టీం తోటి అక్కడ కట్టిప్ అయిపోయిన తర్వాత నేను టీంలోకి ఒక అబ్బాయిని తీసుకోవడం జరిగింది కంపెనీ నామ్స్ ప్రకారం. నేను ఈ విషయం కూడా మీకు ఎందుకు ప్రస్తావిస్తున్నాను, చాలా మంది సార్ నేను అల్లకెళ్ళకి రావాలనుకుంటే రేపు నేను బిజినెస్ మానేస్తాను వాళ్ళకి కంపెనీ రూల్స్ నామ్స్ ఉన్నాయి సార్, చూడండి ఏం చేయాలండి. సో క్రాస్ ఐడీలకి వాళ్ళకి జంపింగ్ జపాన్ చేస్తే ఇలా 100% సక్సెస్ సార్. సైన్స్ ఆర్ టీంలోకి పోతే సక్సెస్ వస్తుంది, ఎంఎస్ఆర్ కింద పోతే సక్సెస్ వస్తుంది, లేకపోతే ఇంకో టీంలోకి పోతే సక్సెస్. టీంలోకి పోతారా సార్, నువ్వు పని చేస్తూ వస్తుంది. దయచేసి ఈ చిన్న చిన్న విషయాల మీద ఫోకస్ చేయకండి. డైరెక్ట్ సెల్లింగ్ అనేది మీ జీవితంలో మీ యొక్క గతంలో జరగనటువంటి ప్రతి ఒక్క అద్భుతాన్ని మీ భవిష్యత్తులో జరగటానికి పనిచేసేటటువంటి ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్. అందులో వెస్టీజ్ 2004లో మొదలైన ఈ కంపెనీ ఇప్పటి వరకు ఒక చిన్న మచ్చ లేకుండా 9 దేశాల్లో జెండా రెపరెపలాడించుకుంటా యూజ్ చేసినటువంటి ప్రతి ఒక్కరు ఇది సార్ వెస్టీజ్ అంటే, ఇది సార్ డైరెక్ట్ సెల్లింగ్ అంటే అని చెప్పుకుంటూ ప్రతి ఒక్క ప్రొడక్ట్ గురించి గంటలు మాట్లాడేంత సబ్జెక్ట్ ఉన్నటువంటి కంపెనీ వెస్టీజ్. మేనేజ్మెంట్ ఎంత వండర్ఫుల్ మేనేజ్మెంట్ అంటే నెక్స్ట్ 30 years వరకు వాళ్ళ దగ్గర ప్లాన్ ఉన్నది. 20 సంవత్సరాల నుంచి ఒక్క చిన్న మైనస్ పాయింట్ కూడా లేకుండా, చిన్న అలిగేషన్ లేకుండా కూడా వస్తున్నటువంటి కంపెనీ దీన్ని పట్టుకొని ఇంట్లో పని చేయడానికి రాక, హార్డ్ వర్క్ చేయడానికి ఇష్టపడక, ఈజీ మనీ కోసం అలవాటు అయిపోయి చిన్న చిన్న కంపెనీలకు పోయి మూతి కాల్చుకొని చేతి కాల్చుకొని బాధపడుతున్నారు. బయట ఇళ్ళకెళ్ళి పోయి వేరే కంపెనీ కూడా స్టార్ట్ చేసేది సార్, అక్కడ వర్కౌట్ కాక మళ్ళీ రిటర్న్ వచ్చారు. నేను ఎవరిని తిడతలేను, నా పాయింట్ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ గోయింగ్ టు చేంజ్ యువర్ ఫేట్. డైరెక్ట్ సెల్లింగ్ అనేది భవిష్యత్తులో భారతదేశం యొక్క యువత తలరాతలు మార్చే శక్తి ఉంది దీనికి. అంత పెద్ద పదం వాడుతున్న ధైర్యంగా మీరు ఆలోచించండి. దీనికి కోర్సులు ఉన్నాయి, పిహెచ్డీలు ఉన్నాయి, నెట్వర్క్ మార్కెటింగ్ మీద చదువుకుంటున్న చదువుకునేటటువంటి స్టూడెంట్స్ కూడా ఈ బిజినెస్ గురించి నేర్చుకుంటారంటే భవిష్యత్తు ఉందా లేదో ఒకసారి ఆలోచించండి. గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చింది, సర్క్యులర్ ఇచ్చింది, ఒక గెజిట్ ఇచ్చింది, దీనికి పర్మిషన్ ఇచ్చిపోయి ఇట్లా చేయండి ఈ బిజినెస్ అని చెప్పి దీనికి ఒక రామ్ విలాస్ పాస్వాన్ గారి ఆధ్వర్యంలో కన్స్యూమర్ అఫైర్ మినిస్ట్రీకి ఒక కమిటీ కూడా ఉన్నది. ఇంత పెద్ద ఇండస్ట్రీలో మనం కొంచెం కూర్చొని ఏంటి సార్ ఈ బిజినెస్ ఏంటి, జెన్యూన్ ఏది ఫేక్ ఏదని తెలుసుకోవాలన్నా, ఇంటికాడ రెండో నెల కరెంటు బిల్లు కట్టినోడు కూడా ఇవన్నీ ఫేక్ నేను ఇన్ని చూసినా అని చెప్తే ఎక్కడ సార్ బాగుపడేది మనం చెప్పండి. ఏడ బాగుపడదు చెప్పండి. ఇక్కడ ఆ టీము ఈ టీము అని పక్కన పెట్టండి. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి నేను మాట్లాడుతున్నా, వెస్టీజ్ కంపెనీ గురించి మాట్లాడుతున్నా. అల్లకెళ్ళి ఇళ్ళకరా నేను నీకు డెవలప్ చేస్తా, ఇళ్ళకెళ్ళి అల్లకు నీకు డెవలప్ చేస్తా, మీ వైఫ్ ఐడి ఇవన్నీ చేస్తున్నాడు. నేను చెప్తున్నా కదా, నిజం నిటారుగా ఉంటది, డైరెక్ట్ గా ఉంటది. నువ్వు ఎక్కడ పోయినా కూడా డేర్ గా మాట్లాడేటటువంటి విషయాలు మాత్రమే నిన్ను ముందు తీసుకుపోతాయి. సాటుకు 2 ఐడీలు వేసి పోయి ఇద్దరు జాయిన్ చేసుకొని అల్లకెళ్ళి ఇలా గుంజుకుంటే మాత్రం అది గుంజుకున్నప్పుడే నీ మనసు నీకు చెప్తే నీ పని అయిపోయింది. ఒక్క పర్సన్ ఇంకొక అతను అక్కడి నుంచి ఇక్కడ రమ్మంటున్నట్టు అర్థమైంది, తోటి కాకనే కదా నేను రమ్మనేది. వేరే కంపెనీ వాడు నీకు ఫోన్ చేస్తున్నట్టు అర్థమైంది, నీకే ఎందుకు ఫోన్ చేస్తాడు? అలా కంపెనీలో అంత దమ్ము ఉంటే, ప్రొడక్ట్ లో అంత పవర్ ఉంటే కొత్త వాళ్ళకి చెప్పుకోవాలి కదా. ఇందాక మన విష్ణు సార్ చెప్పినట్టు దాదాపు ఆన్లైన్ ఆఫ్లైన్ అన్ని కట్టుకుంటే 4.5 లక్షల మందితో మాట్లాడే ఈ రోజు వరకు. ఏ ఒక్కరిని కూడా మీరు వెస్టీలో జాయిన్ అవ్వండి అని అడగల. నా లైన్ అది కాదు. డైరెక్ట్ సెల్లింగ్ గురించి చెప్పడం, వెస్టీజ్ అంటే ఏందో ఎక్స్ప్లెయిన్ చేయటం, ఇష్టం వచ్చిన తీసుకొని పని చేయటం. అంతేగాని వేరే కంపెనీలో పని చేసుకొని నీ టీం తీసుకొని వెళ్ళకరా, నేను నీకు టీం వేస్తా, నిన్ను డెవలప్ చేస్తా,
ఎవరిని డెవలప్ చేసే దమ్ము ఇంకోటి ఇవ్వట్లేదు. నేను రాసిస్తాను మీకు ₹1,00,000 బాండ్. అన్లెస్ అంటే నేను డిసైడ్ అయ్యి నాకు సిస్టమ్ అర్థమై నేను ఫోకస్ పెట్టి ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తే తప్ప వాళ్ళెవరో హెల్ప్ చేస్తలేదు సార్. ఎంఎస్ఆర్ గారు కానీ, ఇప్పుడు మా సీన్ సార్ కానీ, పాండ్ సార్ కానీ అవకాశం నాకు ఇచ్చారంతే. అంతిమంగా పోరాడాల్సింది నేనే. వాళ్ళ అవకాశం ఇవ్వటం నాకు గ్రేట్. వచ్చిన తర్వాత నేను 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 డిసైడ్ కావాలి. ఈ బిజినెస్ నాకు బాగుంది, ఇది నేను చెయ్యాలి అని చెప్పి నేను డిసైడ్ అయితే తప్ప అప్లైన్ తీసుకొచ్చి ఏం చేస్తారు సార్? అసలు ఎంత కామెడీ చేస్తారంటే, నువ్వు నా కిందికి రా, నిన్ను నేను లేపుతా. నిన్ను లేపేంత దమ్మే ఆయనకుంటే ఇంకోని లేపొచ్చు కదా. నిన్ను ఎందుకు లేపుతున్నాడు ఆయన? నిన్ను ఎందుకు అడుగుతున్నాడు రమ్మని? ఆలోచించండి. అవన్నీ అక్కడ చేతగానోడు నిన్ను పిలవటానికి, ఇంకోని పిలవటానికి. కంపెనీలు కూడా చిల్లర కాన్సెప్ట్ పెట్టి ఉప్పు, కారం, చింతపండు, ఆవకాయ, అల్లవెల్లిగడ్డ అమ్మేది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అవుతుంది. ఒకసారి ఆలోచించండి. దయచేసి మీకు అందరికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, భగవంతుడు ఇచ్చినటువంటి వరం వెస్టేజ్ మనకి. ఈ రోజు అర్థం కాదు పాయింట్, కొంచెం టైం పడుతుంది. డైరెక్ట్ సెల్లింగ్ మనకు దొరకడం అదృష్టం. మన తరం, ఫస్ట్ తరం మనం ఇట్లా ఆ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ఇయ్యగానే మనం వచ్చినాం. మనం అదృష్టవంతులం, చాలా అదృష్టవంతం. ఫస్ట్ వచ్చినాం. అందులో పడటం ఇండస్ట్రీలో ఒక జెన్యున్ కంపెనీలో 1% కూడా మోసపోవడానికి అవకాశం లేనటువంటి కంపెనీలో ఉంది. పైసలు కట్టించే కంపెనీలు రాలే మనం. అవసరం లేని ప్రోడక్ట్ అంటగట్టేదంటే రాలే. నువ్వు సీరలు కొనుక్కో, జాకెట్లు కొనుక్కో, ఇన్ని డ్రింకులు కొనుక్కో, ఈ షేకులు కొనుక్కో, అవి లేవు మన దగ్గర. నీకు నచ్చిన ప్రోడక్ట్ కొనుక్కో, సబ్బు కొనుక్కొని కూడా బిజినెస్ స్టార్ట్. ఇంత వండర్ఫుల్ కాన్సెప్ట్ ను నన్ను ఇప్పటిదాకా చాలా మంది అడిగిన క్వశ్చన్ అడే, సార్ మీరు ఎట్లా నిలబడదు? నేను వెస్టేజ్ ను పూర్తిగా అర్థం చేసుకున్నాను. ఇందులో కష్టం ఉంది అని నమ్మిన, ఆ కష్టం నేను చేస్తాను సిద్ధపడ్డా. ఇప్పుడు నిలబడే లీడర్స్ అందరూ కూడా పాండ్ సార్ విఎంసీఎం మెంబర్ సార్, ఆర్టీసీ కండక్టర్ టు విఎంసీఎం మెంబర్. అది మామూలు విషయం కాదు. ఒక సెంట్రల్ మినిస్టర్ కంటే పెద్ద పదవి. వీళ్ళందరూ నమ్మింది ఏంది? వెస్టేజ్ లో డబ్బు ఉంది, కానీ నేను తీసుకోవాలంటే నేను మారాలి, నేను కష్టపడాలి, నేను చేయాలి. నేను 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 అనుకొని నన్ను నేను బదనాం చేసుకొని నా మీద నేను పని చేసుకున్నందు వల్ల డెవలప్ అవుతుంది తప్ప, సార్ నాకు అప్ లైన్ బాగాలేదు, సార్ నాకు సైడ్ లైన్ బాగాలేదు, సార్ నాకు కింద లైన్ బాగాలేదు, సార్ నాకు మీటింగ్లు వస్తలేవు, సార్ నాకు సిఎన్టీలు లేవు. ఈ ఏడైతే సార్ ఇవి కారణాలు చెప్పేటోళ్ళు సంపాదిస్తారు కారణాలు చెప్పరు. ఇది ఎంఎస్ఆర్ గారు చెప్పిన మాట. కాబట్టి మీ అందరికీ డైరెక్ట్ సెల్లింగ్ యొక్క ఫ్యూచర్ అర్థం చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా జాయిన్ అయ్యండి సార్. నేను కంపెనీ గురించి, బిజినెస్ గురించి మీకు ఇక్కడ ఏం క్లియర్ గా చెప్పలేదు. నేను బిజినెస్ లో నిలబడి ఇప్పటి వరకు నేను తీసుకున్న అమౌంట్ 87 lakhs. ప్రజెంట్ నేను ఫైనాన్షియల్ గా చాలా 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 ఫ్లెక్సిబుల్ గా ఉన్నా. నా దగ్గర డబ్బు ఉంది, పిల్లలు మంచి చదువుతున్నారు, వైఫ్ కొంచెం హెల్ప్ చేసిన, నా పేరెంట్స్ మంచిగా హెల్ప్ చేసిన, కార్ తీసుకున్నా, ల్యాండ్ తీసుకున్నా. నా టీమ్ లో ఉన్న వాళ్ళు 15 మంది కార్ తీసుకున్నారు, కొంతమంది ల్యాండ్ తీసుకున్నారు. అంత హ్యాపీ నా వైపు నుంచి. సో ఇంకొక ఇనిషియేషన్ మేము ఏం చేసామంటే, వి హెల్పింగ్ బౌల్ అని చెప్పి ఎంఎస్ఆర్ గారి మాటలు స్ఫూర్తిగా తీసుకొని, మనం బతకడం పెద్ద గొప్ప విషయం కాదు, వేరే హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో వి హెల్పింగ్ బౌల్ స్టార్ట్ చేయడం జరిగింది. అది స్టార్ట్ చేసి ఒక 10 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు వి హెల్పింగ్ బౌల్ ద్వారా మేము చేసినటువంటి సేవా కార్యక్రమాలు అన్ని తీసుకుంటే 8,40,000 లాస్ట్ మంత్ మాకు దురదృష్టం ఏంటంటే, మాకు తెలిసినటువంటి ఒక పర్సన్ లాస్ట్ మంత్ కాదు, 10 days బ్యాక్, 10 days కూడా కాలేదు, 8 days అవుతుంది, 1 week బ్యాక్, వసీం అహ్మద్ అని చెప్పి సిద్దిపూర్ కాగజ్ నగర్ నుంచి, చాలా చాలా మంచి ఫ్రెండ్, అందరికి ఆ మంచి ఫ్రెండ్ గా ఉండేటోడు, మా లోపల కలిసి తిరిగేటోడు. హార్ట్ అటాక్ చనిపోవడం జరిగింది. ఆయనకు కూడా ఒక అమౌంట్ సెట్ చేసి ఒక 1 lakh వరకు ఇప్పుడు అడ్జస్ట్ అయింది. అది కూడా ఇవ్వాలని చెప్పేసి డిసైడ్ అయినా. 1 lakh రూపీస్. 3 ఆడపిల్లలు తనకి హార్ట్ అటాక్ తోటి సడన్ గా చనిపోవడం వల్ల కంపెనీ, వాళ్ళ ఫార్మా కంపెనీ అంటే నేను చెప్పిన కదా, ఫార్మా కంపెనీ నుంచి ఏం తీసుకున్నా కూడా ఏం రాలేదు. మా యొక్క 1 నెల జీతం ఇస్తారేమో. కాబట్టి కొంచెం మన వైపు నుంచి ఒక్క పాప పేరు మీద ₹1,00,000 డిపాజిట్ చేయాలనే ఉద్దేశంతో కలెక్ట్ చేయడం జరిగింది. ఇది చేయడానికి కూడా నాకు సీన్ సార్ అవకాశం ఇవ్వడమే కారణం, ఎంఎస్ఆర్ మాటలు చెప్పడమే కారణం. సో ఇదంతటికి కూడా నేను నిజంగా రుణపడి ఉంటాననేటటువంటి మాట చాలా చిన్నది. కాబట్టి మీ అందరు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, వెస్టింగ్ లో ఒక పర్సన్ కావాల్సిన అన్ని ఉన్నాయి సార్, అన్ని ఉన్నాయి. నాకు డబ్బు కావాలి, డబ్బు ఉంది. ఆరోగ్యం కావాలి, ఆరోగ్యం ఉంది. 10 మందికి హెల్ప్ చేయాలి, అది ఉంది. 10 మందికి డబ్బులు కూడా ఇప్పించాలి, అది ఉంది. 10 మందితో నేను మంచి అనిపించుకోవాలి, అది ఉంది. 10 మంది నేను వచ్చేటప్పుడు నాకు రెస్పెక్ట్ చేయాలి, సైన్ సార్ అని ఎవరైనా అనాలని కోరిక నీ దగ్గర ఉంటే అది కూడా ఉంది. ఆ పని చేస్తే నేను రెస్పెక్ట్ చేస్తాను. కాబట్టి దీన్ని రాంగ్ రూట్ లో అర్థం చేసుకునేటటువంటి నెగిటివ్ మైండ్ సెట్ నేను క్లియర్ గా చెప్తున్నా. మీకు
కామెంట్లు పెట్టి వదిలేసేటటువంటి బ్యాచ్ అయితే మాత్రం నేను 1% కూడా పట్టించుకోను. ఎందుకంటే ఏడికి పోయినా మనం చీకటి ఉంటేనే వెళ్తున్న వాల్యూ. ఈ ఈ బ్యాచ్ ఉంటది కొంచెం నెగిటివ్ బ్యాచ్. అది ఏదైనా నువ్వు ఏ రంగమైనా తీసుకో, ఆ రంగంలో నెగిటివ్ బ్యాచ్ ఉంటుంది. నేను వాళ్ళందరికీ, ఒకవేళ మీరు యూట్యూబ్ వింటున్నా, ఈ జూమ్ మీటింగ్ లో ఉన్నా, మీకు క్లియర్ గా చెప్తున్నా, కామెంట్ పెట్టి తప్పించుకునే పిరికి బ్యాచ్ కి నేను ఏం చెప్పను. 1% కూడా నేను ఆన్సర్ ఇవ్వను. మీకు నిజంగా డైరెక్ట్ సెల్లింగ్ అన్నా, వెస్టేజ్ అన్నా, లేకపోతే నా చెక్ మీద డౌట్ ఉన్నా, నా టీంలో వచ్చిన కార్ల మీద డౌట్ ఉన్నా, డైరెక్ట్ గా, నేను ఉండేది హైదరాబాద్ లో కర్మన్ ఘట్ లో, నా టీం ద్వారా అప్రోచ్ అయ్యి మీరు డైరెక్ట్ గా నన్ను అన్నగలవండి, నా టీంలో అన్నగలవండి, లేకపోతే ఇబ్రాహిం టీంలో ఎవరినన్నా ఫిజికల్ గా కలవండి. కలిసి నేను సంపాదించిన 87 లక్షలు వాస్తవమైన కాదు తెలుసుకోవాలంటే స్టేట్మెంట్ తీసుకోండి. డైరెక్ట్ సెల్లింగ్ ప్రొడక్ట్ లో ఏమంటారు స్టోర్ ఏడుందో తెలుసుకోవాలని స్టోర్కి వచ్చినండి. అన్ని మీరు ఫిజికల్ గా కలిసి తెలుసుకొని నిర్ణయం తీసుకోండి. అంతేగాని ఉత్తగా పుట్టుకు కామెంట్లు పెట్టి, నేను ఇంటికాడ కూర్చున్నా కదా, ఉత్తగానే బెడ్ మీద వండుకొని పుట్ట కామెంట్లు పెట్టి ఊపుకుంటా అంటే, మొన్న సిద్దిపేటకి వెళ్ళి ఒక ఆయన పెట్టిండు గట్టిన కామెంట్, జూమ్ మీటింగ్ లో పెడితే మన కొండల సార్ అడ్రస్ కనుక్కొని ఇంటికి పోయింది, డోర్ దగ్గరికి వెళ్ళి. నేను జూమ్ మీటింగ్ లో కామెంట్ పెడితే మా ఇంటికి రాగలిగింది సార్ అంటే అంత డెవలప్ అయింది టెక్నాలజీ. కాబట్టి జనాల నోట్లో మట్టి కొట్టేటటువంటి ఉత్త కామెంట్లు పెట్టకండి. రియల్ గా సార్ ఈ బిజినెస్ మీద నాకు డౌట్లు ఉన్నాయి, నేను క్లారిఫై చేసుకోవాలి అంటే రండి. హైదరాబాద్ లో సెమినార్ జరుగుతున్నాయి, మీటింగ్లు జరుగుతున్నాయి, రండి. లేదంటే పర్సనల్ కలవండి, కూర్చొని మాట్లాడు. ఒక ఆయన ఫోన్ చేస్తాడు, సార్ నాకు అంత ఓపిక లేదు సార్, ఫోన్ లో చెప్పుర్రి. నాకు కూడా అంత ఓపిక లేదు, నీకు ఫోన్ లో చెప్పేంత ఓపిక నాకు లేదు. ఇది ఫోన్ లో చెప్పే ఇండస్ట్రీ కాదు సార్. నెలకు 6 లక్షలు వచ్చే బిజినెస్ కూడా నువ్వు ఫోన్ అడుగుతున్నాడు, నేను ఏమన్నా నాకు అర్థమవుతలేదు. 15,000 రూపాయల జాబ్ కి ఎప్పుడైనా ఫోన్ లో ఇంటర్వ్యూ చేసావా? 20,000 రూపాయల జాబ్ కి ఎప్పుడైనా ఇంటర్వ్యూ ఫోన్ లో చేసావా? డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది నువ్వు తెలుసుకునేది, నువ్వు నిలబడేది. ముందు కూర్చోపోయి నీకు ఎవరైతే ఫోన్ చేసిరో, ఎవరైతే జూమ్ మీటింగ్ లింక్ పంపించారో, సైదుల్ సార్ అంతగానో మాట్లాడాడు కదా, నిజమేనా అని చెప్పి నీకు డౌట్ వస్తే పోయి కూర్చొని మాట్లాడు, దగ్గర కూర్చొని. డబ్బు వచ్చిందా నిజంగా అని చెప్పి స్టేట్మెంట్ తీసుకో. జిఎస్టీ ఏమంటది, టీడీఎస్ కట్ అయ్యి వచ్చిందా, బ్లాక్ మనీయా, వైట్ మనీయా, ఫార్మ్ 16 ఉందా, ఐటీ డీటెయిల్స్ ఉన్నాయా, ఇవన్నీ చెక్ చేసుకో. కార్ నిజంగానే వచ్చిందా, కార్ వచ్చినటువంటి ఆర్సీ బుక్ లో అవన్నీ ఉంటాయి కదా. 17 కార్లు అని చెప్తున్నా, 17 కార్లు నిజంగానే వచ్చినా లేదా కనుక్కోవచ్చు. ఫిజికల్ గా తెలుసుకునే ఎన్ని విషయాలు ఉన్నాక ఫోన్లో ఏంటంటే మనం ఏది పడుతుంది మాట్లాడచ్చు. ఫోన్లో, యూట్యూబ్ లో అయితే ఏది పడుతుంది కామెంట్ పెట్టొచ్చు కింద. కామెంట్ ఉత్తగా పెట్టి వదిలేసేటటువంటి పిరికి బ్యాచ్ కి నేను సమాధానం ఇవ్వను, నేను కాదు, ఎవరు ఇవ్వరు మనం కూడా. అది మేము ఫిక్స్ అయిపోయిన ముందు నుంచే. ఎందుకంటే అదో బ్యాచ్ ఉంటుంది, అది ఉత్తగా లొడలొడలు వాగే బ్యాచ్. అది కాకుండా నిజంగా జెన్యున్ డౌట్ అయితే, సార్ నాకు బిజినెస్ బాగా నచ్చింది, 85 లక్షలు మీరు అంటారు కాబట్టి అది మంచి అమౌంట్, నెలకు 5 లక్షలు అంటారు కాబట్టి, పాండ్ సార్ నెలకు 12 లక్షలు అంటారు కాబట్టి, ఎంఎస్ఆర్ నెలకు 14 లక్షలు అంటారు కాబట్టి, సీన్ సార్ నెలకు 8 లక్షలు అంటారు కాబట్టి, నాకు ఈ లక్షల అమౌంట్ నాకు కూడా తీసుకోవాలని ఉంది సార్. కానీ ఈ బిజినెస్ మీద ఈ డబ్బు నిజాయితీగానే వస్తుందా, లేకపోతే ఎవరైనా మోసం చేస్తే వస్తుందా, డౌట్లు ఉన్నాయి అని గనక మీకు అనిపిస్తే కమ్ టు ద మీటింగ్. ఒక మీటింగ్ రండి, కూర్చోండి, తెలుసుకోండి. ఓకేనా? సో జూమ్ మీటింగ్ నన్ను ఇన్వైట్ చేసినటువంటి పాండ్ సార్ సైడ్ టీంలకి, మనీషాకి, ఆ తర్వాత ఎంటైర్ ఇబ్రాహీంపట్నం టీం కి, ఈ జూమ్ మీటింగ్ అటెండ్ అయిన మీ అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా నా వైపు నుంచి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, డైరెక్ట్ సెల్లింగ్ అనేది రాబోయే రోజుల్లో ఒక వండర్ఫుల్ ఇండస్ట్రీగా అందరికీ తెలుస్తుంది. కానీ అన్ని తెలిసిన తర్వాత మనం చేసేది ఏం లేదు. ఇప్పుడే పట్టుకోండి, తెలుసుకోండి, దీని గురించి కొద్ది రోజులు స్టడీ చేయండి. మీకు ఏమన్నా ఇందులో డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి, నిలబడండి. ఓకేనా? సో మనకేంటంటే గవర్నమెంట్ జాబ్ పడిందనంటే లక్షల మంది అప్లై చేస్తారు. గవర్నమెంట్ జాబ్ పడితే లక్షల మంది అప్లై చేస్తే అందరికి జాబులు రావని తెలిసి అక్కడ సంవత్సరాలు టైం పోగొట్టుకుంటారు. జస్ట్ ఇక్కడ వస్తుంది రాదు పక్కన పెట్టి తెలుసుకోండి, ఇక్కడికి వచ్చారంటే రావట్లేదు. చూడండి మనిషి ఎంత దారుణంగా ఉంటాడు. 15,000 రూపాయల ఉద్యోగానికి ఇచ్చే వాల్యూ నెట్వర్క్ మార్కెటింగ్ 1 గంట మీటింగ్ కి ఇవ్వరు. మళ్ళీ నాకు ఫోన్ చేసి నాతో చెప్తారు, సార్ మీరు సూపర్ సార్, మంచి టైంలో మంచి డెసిషన్ తీసుకుని సార్ అని చెప్పండి. నేను కూడా మంచి డెసిషన్ తీసుకోండి, నిలబడండి. 8,40,000 రూపాయలు డొనేట్ చేయగలిగాం సార్. భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరం మాకు అది. నేను డొనేట్ చేశాను చెప్పి గల్ల ఎగిరేసి చెప్పలేను. ఆ అవకాశం మాకు దేవుడు ఇచ్చింది. నా అప్లయన్స్ ద్వారా ఈ ఛాన్స్ నాకు వచ్చింది. 8,40,000 సంపాదించే సినిమా అనేది నాకు. అలాంటిది డొనేట్ చేయగలను అంటే ఎంత పవర్ ఉండాలి ఇండస్ట్రీకి. నిజాయితీగా ధర్మబద్ధమైన మార్గంలో ₹1 ఎవరిని మోసం చేయకుండా, రూపాయి పెట్టుబడి పెట్టకుండా వచ్చే బిజినెస్. కాబట్టి ఇది ఎందుకు తెలుసుకోండి. మీటింగ్ రండి, దీన్ని అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈ రోజు ఓన్లీ నా టెస్టిమోనియల్ చెప్పాలన్నాను కాబట్టి టెస్టిమోనియల్ గురించి చెప్పాను. ఓకేనా? సో డైరెక్ట్ సెల్లింగ్ లో నేను తీసుకున్నటువంటి స్టాండ్ లైన్ ఏంటంటే, ఏపీ తెలంగాణలో, తెలుగు రాష్ట్రాల్లో
డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మీద ఉన్నటువంటి అపోహను పోగొట్టాను. ఇది తీసుకున్నటువంటి పెద్ద స్టాండ్, పెద్ద నా లైన్, దానికోసమే పనిచేస్తున్నా. అందుకని ఏ టీం ఎవరు పిలిచినా కూడా అందరు మీటింగ్కి వెళ్తున్నా. అందరికి నేను ఆ ఫోన్లలో చాలా మంది కాల్ చేస్తారు. కాల్ చేసి వాళ్ళు ఏదేదో డౌట్ అడతారు. నేను ఫోన్లలో ఎవరికి సమాధానం ఇవ్వట్లేదు. అది ఎవరన్నా ఈ జూమ్ మీటింగ్ లో ఉన్న వాళ్ళు కూడా ఫోన్ చేసిన వాళ్ళు ఉంటే నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నాకు వాట్సాప్ లో వాయిస్ పెట్టండి. మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే వాయిస్ పెడితే నేను వాయిస్ రిప్లై ఇస్తా. ఓకేనా? తర్వాత ఈ పిచ్చి పిచ్చి కామెంట్లు అని పెట్టుకోకండి సార్. లైఫ్ వేస్ట్ అదంతా చిల్లర కామెంట్లు పెట్టి లైఫ్ లో ఎదిగేటోడు అట్లాంటి టైం వేస్ట్ చేయడు. రేవంత్ రెడ్డిని, కేసీఆర్ మోడీని చాలా మంది తిడతారు. ఆ తిట్టినంత మాత్రం వాళ్ళ లైఫ్ ఏమైంది చెప్పండి? ఇప్పుడు మీరు ఏదో అంటారు, అవన్నీ ఫేక్ అని. ఎవరికి ఏమైతే చెప్పు. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్, నాకు ఇంత టైం ఇచ్చినందుకు. నా డిసెంబర్ గోల్ వచ్చేసి 15 lakhs per month, 15 లక్షలు గోల్ పెట్టుకొని పనిచేస్తున్నా. నేను డిసెంబర్ వరకు నా టీంలో ఒక 50 members 1 lakh పైన తీసుకోబోతున్నాను. డిసెంబర్ వరకు నేను కూడా విఎంసీఎం టార్గెట్ పెట్టుకొని వర్క్ చేస్తున్నా. అది కంప్లీట్ చేసుకుంటా. డెఫినెట్ గా నాతో పాటు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, నన్ను నమ్ముకొని వచ్చినటువంటి వేరే టీంలో కూడా నన్ను నమ్మి నన్ను ఇన్వైట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పర్సన్ కి, నా టీం మీ టీం అని భేదం లేకుండా నా సాయశక్తుల, నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు వెస్టేజ్ అంటే ఇది, డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఇది అని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నా మీటింగ్ ఇంతసేపు విన్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ విష్ణు, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వాట్ ఏ వండర్ఫుల్ జర్నీ సార్. నిజంగా అన్నీ ఉన్నాయి మీ జర్నీలో. నవ్వులు ఉన్నాయి, కోపం, బాధ అన్నీ కలగలుపుతున్నాయి సార్. నిజంగా మాకు ఒక 1 hour ఎట్లా గడిచిందో అర్థం కాలేదు. గంట కరెక్ట్ 10 minutes మాట్లాడారు సార్. థ్యాంక్ యూ సో మచ్ మాకు ఈ టైం ఇచ్చినందుకు. నిజంగా మీరు అనుకున్న గోల్స్ అన్ని మీకు అతి త్వరలో రీచ్ అవ్వాలని మన జూమ్ సైడ్ నుంచి కోరుకుంటున్నాం సార్. కొంతమంది లీడర్స్ టెస్ట్ ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. ఓకే పాన్ సార్, మీరు ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మ్యూట్లోకి వెళ్ళారు సార్, ఒక్క నిమిషం. గుడ్ మార్నింగ్ పాండ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నేను అందరూ నేర్పిస్తున్నాయండి ఇట్లా. నేను చాలా సేపటి నుంచి కంట్రోల్ చేసుకుంటున్నా. ఇక మన పాత రోజులు గుర్తొచ్చేసరికి ఇక అది నువ్వు ఏడుచున్నా నేర్పుతున్నా. థ్యాంక్ యూ. ఈరోజు ఏంటంటే మనం కష్టపడ ప్రతిఫలం ఏడిపోయింది. ఓకేనా? ఇవాళ గెలిచిన కాబట్టి అందరికి స్ఫూర్తి కాబట్టి. ఓకేనా? ఇంకా మనం ఇంకా ముందుకెళ్ళాలి. ఓకేనా? మీ కష్టం నేను నువ్వు చూసాను ముందు కష్టాలు. ఇలా టీం ఉపయోగపడడానికి ఒక మంచి పేరు వచ్చింది. ఓకేనా? ఇదే కష్టం ఇంకా 100 మందికి మనం సపోర్ట్ తీసుకుంటూ ఎంతో మందికి హెల్ప్ చేసుకుంటూ. ఓకేనా? ఫ్యూచర్ నువ్వు అనుకునే స్థాయి కూడా తొందరలో రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అది బాధ అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ పాండ్ సార్. విష్ణు ఒక్క నిమిషం. విష్ణు ఒక్క నిమిషం. యాక్చువల్ గా మీకు ఇక్కడ ఒక అతను శివజ్యోతి, ఒక్క నిమిషం ఆగండి. 1 minute సార్, చాలా ఇంపార్టెంట్ సార్. పర్వాలేదు సార్. ఒక శివజ్యోతి గౌడ్ అని చెప్పేసి వెస్టేజ్ కంపెనీతో పేరుతో ఏదో నకిలీ గుళికల్లి అవుతుందని చెప్పేసి ఒక ఫోటో పెట్టారు సార్. నేను శివజ్యోతి గౌడ్ గారు ఎవరైతే పెట్టారో నేను మీకే చెప్తున్నా, ఒక్కసారి ఆ న్యూస్ మొత్తం చదవండి. మాధవి అని చెప్పేసి ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ ఇచ్చినటువంటి న్యూస్ అది. దాంట్లో ఏం రాశారు చూడండి. ఈ అగ్రికల్చర్ పెస్టిసైడ్స్ ఆఫీస్ ఉంటాయి కదా, మన పెస్టిసైడ్ షాపులు, రసాయనిక ఎరువులు అమ్మేటివి, యూరియా డిఏపి అమ్మే షాపులు ఉంటాయి కదా, ఆ షాపులు నడవాలంటే మన అగ్రికల్చర్ ప్రొడక్ట్లు అనేవి జనాల్లోకి వెళ్ళకూడదు. ఆ షాపులు మూత పడతాయి మన షాపులు పర్ఫెక్ట్ గా వెళ్తే. కాబట్టి అగ్రికల్చర్ ఆఫీసులతోటి బలవంతంగా ఇప్పించినటువంటి న్యూస్ అండి. మీకు ఇంకో విషయం చెప్తున్నా, ఆ న్యూస్ లో కూడా రాశారు క్లియర్ గా. ఏమని చదవండి ఒకసారి, ఆ పేపర్ లో ఏం రాశారు చూడండి. అగ్రికల్చర్ లో వెస్టేజ్ అగ్రి గ్రాన్యువల్స్ వల్ల పొలం పచ్చగా అవుతుంది, పురుగులను చంపదు, రోగ నివారణ చేయదని రాశారు అందులో. మేము చెప్పేది ఏంది మరి? మేము గొంతు చింపుకొని మొత్తుకునేది అదే కదా. పొలం పచ్చగా అవుతుంది, నేల సారాన్ని ఇంప్రూవ్ చేస్తుంది, మొక్కకు వచ్చినటువంటి రోగాన్ని తట్టుకునేటటువంటి శక్తి మొక్కకి ఇస్తుంది, ఇది పురుగు మందు కాదు, పురుగులను చంపేది కాదని మేమే చెప్పినాం. అదే పేపర్ క్వశ్చన్ ఆన్సర్ రెండు ఆ పేపర్ లోనే ఉన్నాయి. ఆమె కూడా అదే రాసింది అక్కడ.
పేపర్లలో కటింగ్స్ ఎట్లా ఇస్తారనంటే అగ్రికల్చర్ ఆఫీసులు అవి ఉంటాయి కదా, యూరియాలు, పురుగుల మందులు, రైతులకు ఇచ్చేటటువంటి యూరియా డిఏపి అమ్మేటటువంటి షాపులు ఉంటాయి కదా, అగ్రికల్చర్ షాపులు. ఆ షాపులు నడవాలంటే ఇట్లాంటి న్యూస్లు అప్పుడప్పుడు వస్తుండాలి పేపర్లలో. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఆ న్యూస్ లో నిజంగానే వాస్తవం ఉంటే అగ్రి గ్రాన్యువల్స్ కనుక పని చేయకపోతే తెలంగాణ వ్యాప్తంగా 300 స్టోర్లు ఉన్నాయి వెస్టేజ్. ఒక్క రోజు తలుచుకుంటే అగ్రికల్చర్ ఆఫీస్ అన్నిటిని మూసేయగలుగుతారు. చిన్న పేపర్ కటింగ్ న్యూస్లలో రాసింది క్లియర్ గల్లా, అగ్రి గ్రాన్యువల్ దేనికి పనిచేస్తూ కూడా రాసింది, చదవండి మీరు కాకపోతే. సో మీకు ఇంకా క్లియర్ చెప్తున్నా, ఎవరైనా వెస్టేజ్ వాళ్ళు ఉంటే ఇట్లాంటి పిచ్చి పిచ్చి న్యూస్లను స్ప్రెడ్ చేయకండి. మీకు క్లారిటీ లేకపోతే తెలుసుకోండి. న్యూస్ వచ్చినంత మాత్రం న్యూస్ లో ఎంతవరకు నిజం ఉంది, అబద్ధం ఉంది, ఆ న్యూస్ కూడా చదవండి ఏం రాశారనేది. అగ్రి గ్రాన్యువల్స్ ద్వారా నేలలో సారాన్ని ఇంక్రీజ్ చేస్తుంది. మీకు డౌట్ ఉంటే మీ పొలంలో 10 ఎకరాల పొలం ఉంటే 10 ఎకరానికి వాడుకొని టెస్ట్ చేసి మళ్ళీ వాడండి మీకు అవసరం అయితే. కాకపోతే ఇక్కడ మా వాళ్ళు ఇంకొక మిస్టేక్, వెస్టేజ్ వాళ్ళు ఇంకొక మిస్టేక్ ఏం చేశారంటే, తెలిసి తెలియక చేసిన మిస్టేక్ అది. మా వాళ్ళు తీసుకుపోయి అమ్ముతున్నారు వేరే వాళ్ళకి. అది అమ్మొద్దు, యాక్చువల్గా అమ్మేది కాదు. నాకు పొలం ఉంటే నేను వాడుకోవాలి, ఎవరికి పొలం ఉంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాళ్ళ ఇష్టంతో వాళ్ళు కొనుక్కోవాలి. అంతేగాని వేరే వాళ్ళకి అమ్మే రైట్ లేదు మనకి. ఎందుకంటే అగ్రికల్చర్ ప్రొడక్ట్ అమ్మాలంటే మనకు అగ్రికల్చర్ సంబంధించినటువంటి లైసెన్స్ ఉండాలి. అది మనకు లేదు కాబట్టి మనం అమ్మే రైట్ లేదు, మన పొలంలో మనం వాడుకోవాలి. ఈ అగ్రికల్చర్ ఆ పెస్టిసైడ్ షాప్ వాళ్ళందరూ కలిసి కంప్లైంట్ చేయడం వల్ల ఇగో వీళ్ళు ఇట్లా ఊళ్ళోకి వస్తారు సార్ అమ్ముతారు అంటే ఏదో ఒకటి రాసినల్లా. మీరు ఒకసారి గుండె చేసుకొని ఆలోచించండి, వాస్తవం ఆలోచించండి. నిజంగానే ఆ గుళికలు అంత డేంజర్ అయితే, దాంతో పనే లేకపోతే ఖచ్చితంగా మన ఆఫీసుల మీద రైడ్ చేసి తీసేస్తారు కదా, షాప్లే బంద్ అయితే మొత్తం. అవన్నీ కావాల్సుకొని వాంటెడ్గా ఇచ్చినటువంటి న్యూస్లు, చిన్న చిన్న లింకులు అవి. దయచేసి 9 దేశాల్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, మన దేశంలో చాలా వండర్ఫుల్ అగ్రికల్చర్ బిజినెస్ నడుస్తుంది. తెలంగాణలో అగ్రికల్చర్ మనం టాప్ లో ఉన్నాం. దానికి కారణం అగ్రికల్చర్ గ్రాన్యువల్స్ వల్ల వచ్చినటువంటి రిజల్ట్. మనం ఎన్ని కథలు చెప్పినా కూడా రిజల్ట్ మాట్లాడుతుంది మంచిగా. మీరు యూట్యూబ్ లో అగ్రి గ్రాన్యువల్స్ రిజల్ట్స్ అని కొట్టండి, ఒక లైన్. కాబట్టి ఈ పిచ్చి పిచ్చి న్యూస్ లైన్ లైట్ తీసుకోండి ప్లీజ్, దాన్ని స్ప్రెడ్ చేయకండి ఫస్ట్. ఇట్లాంటి మీటింగ్లలో అసలు పెట్టరు. ఓకే శివజ్యోతి గారు, ఓకే డెఫినెట్లీ. ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ క్లారిటీ సార్. లీడర్స్ ఎక్కువ మంది హ్యాండ్ రైజ్ చేయొద్దు దయచేసి. సార్ ఈ వివో V3 ఇది సీన్ స్టార్ దా సార్? సైల్ సార్ సీన్ స్టార్ దా సార్? వివో V3 ఐడియా లేదు సార్ మాకు. లేదు సీన్ సార్ పేరు ఉంటుంది, వివో V3 ఏముంటుంది. ఓకే థ్యాంక్ యూ. బీబీ మేడం మీరు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి మేడం. బాహుబలి గుడ్ మార్నింగ్. మేడం వెరీ వెరీ గుడ్ మార్నింగ్. శివగామి గుడ్ మార్నింగ్ అమ్మగారు. గుడ్ మార్నింగ్ బాహుబలి. మార్నింగ్. థ్యాంక్ యూ. ఏం చెప్పినా తక్కువనే, కానీ ఆ ఏడుపు అనేది వస్తే మాత్రం అసలు భరించలేను నేనైతే. చెయ్యొద్దు, కానీ ఈ రోజు నేను ఎక్కడ ఎవరికి పోయినా కూడా దగ్గర ఉన్నది మీ దగ్గర లేదు అని చెప్తా. ఎక్కడ పోయినా సూపర్ అసలు ఏం చెప్పినా తక్కువనే సార్. అష్టైశ్వర్యాలతో నిండుగా ఎప్పుడు వెళ్ళకాలం సంతోషంగా అందరూ కూడా మంచి తీసుకొని చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బేబీ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.